ఎకానమీ క్లాస్. ఎకానమీలో మనం టాక్సేషన్ గురించి చూస్తున్నాం, పన్నుల వ్యవస్థ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ చూసుకున్నాం. సో మనం ఏమనుకున్నాం, ట్యాక్సెస్ పన్నులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అనుకున్నాం. ఒకటి ప్రత్యక్షంగా, ఇంకొకటి పరోక్షంగా. ప్రత్యక్షం అంటే తొలిభారం తుదిభారం ఒకరిపైనే ఉంటుంది. పరోక్షం అంటే తొలిభారం తుదిభారం వేరే పైన ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం ప్రత్యక్ష పన్నుల గురించి చూస్తున్నప్పుడు దాంట్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది అనుకున్నాం, అది చూసాం. కార్పొరేట్ ట్యాక్స్ చూసాం, వెల్త్ ట్యాక్స్ చూసాం, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ చూసాం, గిఫ్ట్ ట్యాక్స్ చూసాం, డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చూసాము, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చూసాము, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చూసాం. నెక్స్ట్ మనము అదర్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్యాక్స్ అట్లాంటిది అయితే స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది అనుకున్నాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ విధిస్తుంది స్టేట్ గవర్నమెంట్ అనుకున్నాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. ఈరోజు మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూసినప్పుడు మనకి ప్రధానంగా ప్రస్తుతం అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో చాలా మార్పులు వచ్చాయి 2016-17 ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. బట్ మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి తెలుసుకున్నాక ఏ విధంగా ముందు ఉండేదో మనకి క్లియర్గా తెలిస్తే అప్పుడు మనం జిఎస్టీ ఇట్ మేక్స్ బెటర్ మీనింగ్ అనమాట. కాబట్టి మనం డైరెక్ట్ జిఎస్టీ చూడడం కంటే అసలు ఇండైరెక్ట్ పన్నులు ఏ విధంగా ముందు ఉండేవి, జిఎస్టీ ఎందుకు ఆవశ్యకతమైనది, జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చారు, జిఎస్టీలో ఏంటి అనేది మనము ఆఫ్టర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాక చూసుకుంటే బెటర్. సో ఈరోజు క్లాస్లో స్టార్టింగ్ అయితే మనం అసలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏ విధంగా ఉండేవి, అప్పుడు అంటే బిఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏ విధంగా ఉండేది అవన్నీ మనం చూద్దాం. ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఏంటి అంటే చాలా మార్పులు అయితే వచ్చాయి. చాలా మార్పులు అంటే దాదాపుగా చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి ఒక సింగిల్ పన్ను వ్యవస్థ వచ్చింది, అదే జిఎస్టీ అనమాట. సో వాటి గురించి కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లెటెస్ట్ స్టార్ట్ అండి. మనం స్టార్ట్ చేసేద్దామని క్లాస్ని. గుడ్ మార్నింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. లెటెస్ట్ స్టార్ట్ ద క్లాస్ విత్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు. మనము డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు అంటే ఏమనుకున్నాం, ఆ ట్యాక్స్ ఎవరిపైన అయితే విధించబడుతుందో అతనే కడుతున్నాడు. సో ఇక్కడ మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి, తొలిభారం తుదిభారం అని. అంటే ఆ ట్యాక్స్ ఎవరిపైన విధించబడుతుంది, ఫైనల్గా దాన్ని ఎవరు కడుతున్నారు. అదే డైరెక్ట్ అనుకోండి, తొలిభారం తుదిభారం సేమ్ వ్యక్తి ఉంటాడు. ఇండైరెక్ట్ అనుకోండి, తొలిభారం ఒక అతని పైన పడితే దాని యాక్చువల్ ఫైనల్గా ఆ భారం మోసేది ఇంకొక అతని పైన పడుతుంది ఫైనల్గా. సో ఈ రెండు డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, వేరు మనుషులు ఉంటారు. దాన్నే మనం పరోక్ష పన్నులు అన్నట్టు అంటాము. ఓకే, సో దాన్ని మనము పరోక్ష పన్నులు అంటాము. ఇప్పుడు మనము పరోక్ష పన్నుల్లో మళ్ళీ ఏం చూసుకోవాలి, ఏ విధంగా అయితే డైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా మనం స్టేట్ది సెంటర్ది చూసుకున్నాము, ఏమేమి ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి, ఏమేమి యూనియన్ ఉంటే అట్లా చూసుకున్నాం. అదేవిధంగా మనము ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా స్టేట్ ఏంటి, స్టేట్ సెంట్రల్ ఏంటి అట్లాంటివి మనం చూసుకుందాం ఫస్ట్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఫస్ట్ ఒక హెడ్డింగ్ లాగా అయితే చూసుకున్నట్లయితే యూనియన్వి స్టేట్వి చూసుకుందాం. అంటే కేంద్రానికి ఉన్న, అంటే ఇది మళ్ళీ క్లారిటీ తెచ్చుకోండి, ప్రస్తుతం ఇట్లా ఉండేది కాదు. జిఎస్టీ రాకన ముందు ఇప్పుడు మనం చదివేదంతా ఏంటి అంటే జిఎస్టీ రాకన్న ముందు ఏ విధంగా ఉండేది పరిస్థితి అనే దాని గురించి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఆ ట్యాక్స్ ఇప్పుడు లేదు అట్లా కాదు, దాని గురించి ఐడియా ఉంటే మనకు జిఎస్టీ బెటర్ ఉంటుంది అనమాట వెళ్ళడానికి. సో ఎగ్జామ్స్లో కూడా ఆల్దో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు చాలా తీసేసినప్పటికీ స్టిల్ ఇట్ మేక్స్ సమ్ రెలవెన్స్ అనమాట. అందుకని ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనే మనం జనరల్గా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమేమి ఉండేవి అనేది చూద్దాం. యూనియన్కి, స్టేట్కి. కేంద్రానికి ఉన్న పరోక్ష పన్నులు ఏంటి, రాష్ట్రాలకి ఉన్నటువంటి పరోక్ష పన్నులు ఏంటి, స్టేట్స్కి. కేంద్రానికి ప్రధానంగా పరోక్ష పన్ను ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ అని ఉంది. ఎక్సైజ్ డ్యూటీ ఒక్కొక్కటి గురించి చూసుకుందాం. ఎక్సైజ్ డ్యూటీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ, ఈ కస్టమ్స్ డ్యూటీ రెండు రకాల డ్యూటీ, ఒకటి ఇంపోర్ట్ డ్యూటీ, ఒకటి ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ డ్యూటీ
ఎక్స్పోర్ట్ డ్యూటీ, అది కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది సెంట్రల్ యూనియన్ది సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, సిఎస్టి అంటాం. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టి. ఇవి ప్రధానమైనటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్నులు. నెక్స్ట్ మనం స్టేట్స్ది చూసుకుంటే ప్రధానమైనటువంటి పరోక్ష పన్ను ఏంటంటే సేల్స్ ట్యాక్స్. అంటే మ్యాక్సిమం రాష్ట్రాలకి జిఎస్టీ కన్నా రాకన ముందు మ్యాక్సిమం ఆదాయం పరోక్ష పన్నుల్లో దేని నుంచి వచ్చేది అంటే సేల్స్ ట్యాక్స్ నుంచి, అమ్మకపు పన్ను అంటాం. అమ్మకపు పన్ను, సేల్స్ ట్యాక్స్. నెక్స్ట్ స్టేట్కి వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనం ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పుకుంటాం. అయితే అన్నిటిపైన కాదు, ఆల్రెడీ మనం ఎక్సైజ్ డ్యూటీ సెంటర్ కింద చెప్పారు కదా సార్. అంటే కొన్ని వాటిలో ఎక్సైజ్ డ్యూటీ స్టేట్స్కి వెళ్తుంది. ఏవేవి అవి అంటే లిక్కర్, నార్కోటిక్స్. లిక్కర్ అండ్ నార్కోటిక్స్ పైన ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏమో స్టేట్స్కి వెళ్తుంది. ఓకే, తొలి భారం తుది భారం ఇంగ్లీష్లో అంటున్నారు. అంటే మనకి ఇనీషియల్ కోఇన్సిడెన్స్ అండి, ఇనీషియల్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, ఇనీషియల్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, ఫైనల్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. సో ఫైనల్గా ఎవరిపైన పడుతుంది, ఇనీషియల్గా ఎవరు కడుతున్నారు. ఇనీషియల్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, ఫైనల్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. సో మోస్ట్లీ ఎవరైనా చాట్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే కమెంట్స్లోనే ఎవరికైనా చూస్తున్న వాళ్ళు వ్యూయర్స్ ఆన్సర్ చేసేస్తుండండి. ఎందుకంటే మోస్ట్లీ నేను ఆ స్లైడే నేను చూస్తూ రాస్తుంటా కాబట్టి ఆ స్లైడ్ పైనే ఉంటుంది ఎందుకంటే అది రాస్తున్నప్పుడు. సో ఎవరికైనా తెలిస్తే మోస్ట్లీ కవర్ చేసేసండి. మోస్ట్లీ కామెంట్స్ చూడకపోవచ్చు కాబట్టి ఎవరికైనా తెలిసిన ఐడియా ఉంటే ఆన్సర్ చేసేస్తూ ఉండండి మీలో మీరు. ఓకే, ఇప్పుడు మనకి ఎక్సైజ్ డ్యూటీ, లిక్కర్ అండ్ నార్కోటిక్స్, ఈ రెండింటిపైన ఎక్సైజ్ డ్యూటీ మాత్రం స్టేట్స్కి వెళ్తుంది. ఈ రెండు కాకుండా మిగతా వాటికి యూనియన్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి టోల్ ట్యాక్స్ ఉంటుంది. టోల్ ట్యాక్స్ అంటే హైవేస్ పైన టోల్ గేట్స్ ఉంటాయి కదండి, అక్కడ మనం ఇచ్చిన డబ్బుల్లో కొంత ట్యాక్స్ ఉంటుందన్నమాట. సో ఏ స్టేట్స్లో అయితే ఆ టోల్ ఉంటుందో దానిపైన ట్యాక్స్ ఉంటుంది, దాన్ని టోల్ ట్యాక్స్. ఆ టోల్ ట్యాక్స్ అనేది స్టేట్స్కి వెళ్తుందన్నమాట. సో స్టేట్ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్గా చెప్పుకుంటాం మనం. ఎలక్ట్రిసిటీ పైన ఒక ట్యాక్స్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ కూడా స్టేట్ ట్యాక్సే. నెక్స్ట్ మనం లగ్జరీ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే లగ్జరీ పైన, లగ్జరీ అంటే ఏమొస్తుంది, కొంచెం స్టార్ హోటల్స్, స్టార్ రెస్టారెంట్స్, స్పా సర్వీసెస్ వాటన్నిటిపైన లగ్జరీ ట్యాక్స్ విధిస్తారు. ఎందుకంటే ప్రీమియం సర్వీసెస్, లగ్జరీ సర్వీసెస్ కాబట్టి. సో ప్రధానమైనటువంటి ఇవి. ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి ప్రస్తావించుకుందాం. ఫస్ట్ ఏం చూసుకోవాలి మనం, ఈ ఎక్సైజ్ డ్యూటీ గురించి చూసుకోవాలి. ఎక్సైజ్ డ్యూటీ. సో మనం ఎక్సైజ్ డ్యూటీ కన్నా చూసుకునే ముందు అసలు ప్రధానంగా ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేది చూసుకుంటే కాస్త ఐడియా వస్తుందండి. సో ఎక్సైజ్ డ్యూటీ కన్నా చూసుకునే ముందు అసలు ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎట్లా వస్తుందో అనేది చూసుకుందాం. అసలు ఎట్లా వర్కౌట్ అవుద్దని చూసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్లా తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఉంటే అర్థమవుతుంది అసలు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎట్లా అర్థమవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సింపుల్గా అర్థమైపోద్ది. ఏంటి, ఒక మనిషికి ఇంత ఆదాయం వస్తుంది, ఒక మనిషికి ఒక 100 రూపాయల ఆదాయం వస్తుంది, అందులో 10% కట్టాలి అంటే 10 రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తాడు, అతనికి చేతిలో మిగిలేది 90 రూపాయలు. ఇది డైరెక్ట్గానే అర్థమైపోద్ది ప్రత్యక్ష పన్ను అంటే. అసలు పరోక్ష పన్ను ఎట్లా, మెకానిజం ఏంటి, ఎట్లా వర్కౌట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వస్తువు ఉంది, ఏదో ఒక వస్తువు, ఆ వస్తువు తయారు చేసినటువంటి వాడిని ఏమంటాం మనం, మ్యానుఫ్యాక్చరర్ అంటాం, ఉత్పత్తిదారుడు. ఏదో వస్తువు, పెన్ అవ్వనివ్వండి, ఇప్పుడు నేను రాస్తున్నా ఈ పెన్ అవ్వనివ్వండి, ఏదో ఒక వస్తువు, మ్యానుఫ్యాక్చరర్ తెలుగులో ఏమంటాం, ఉత్పత్తిదారుడు. నెక్స్ట్ ఇతని నుంచి జనరల్గా ఏమవుతుంది, మనకి ఎక్కడికి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ మనం ఏమంటాం, పంపిణీదారుడు అంటాం తెలుగులో, పంపిణీదారుడు. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది మనకి జనరల్గా, హోల్సేలర్కి వెళ్తుంది.
హోల్సేలర్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, రీటైలర్కి వెళ్తుంది. రీటైలర్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, కస్టమర్కి వెళ్తుంది ఫైనల్గా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదన్నా ఒక వస్తువు తయారవ్వడం ఎక్కడ తయారవుతుంది అంటే కంపెనీలో ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ తయారు చేసేవాడిని మనము మ్యానుఫ్యాక్చరర్ లేదా ఉత్పత్తిదారుడు అని అంటాము. సో ఉత్పత్తిదారుడు ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి ఒకవేళ ఒక 60 రూపాయలు అయ్యింది అనుకోండి, ఒక వస్తువు తయారు చేయాలి, ఆ తయారు చేయడం కోసం ఒక 60 రూపాయలు అయింది. అతను 60 రూపాయలకి అమ్ముకుంటాడా అంటే అమ్ముకోడు. ఎందుకు? మరి ఆబ్వియస్లీ అతను చారిటీ కోసం కాదు చేసేది, కొంత లాభం తెచ్చుకోవడం కోసం. అతని లాభం ఒక 40 రూపాయలు, ఇదంతా సరుకులన్నీ తెచ్చుకొని అవన్నీ చేసాడు కాబట్టి 60 రూపాయలు అయితే అయ్యింది అతనికి. అది ఉత్పత్తి ధర, కాస్ట్ ప్రైస్. అది ఆ కాస్ట్ ప్రైస్కి ఏం చేస్తాడు, కాస్త తన లాభంని జోడించుకొని అమ్ముతాడు. లాభం ఒక 40 రూపాయలు కోరుకున్నాడు అనుకోండి ఒక వస్తువు పైన. సో ఆ వస్తువు అతను తయారు చేయడానికి అతను మొత్తం ఎంత అయింది, అతనికి 100 రూపాయలు అయింది. ఇప్పుడు ఈ వస్తువుని ఈ డిస్ట్రిబ్యూటర్కి ఇతను అమ్ముతాడు అనమాట. అయితే ఈ వస్తువు మనకి ఇతను తయారు చేశాడు కాబట్టి ఇతను పైన పడేది ఏంటి అంటే ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. అంటే తయారు చేసిన వస్తువు పైన పడే పన్నుని మనం ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం ట్యాక్స్ 10% అనుకోండి, అన్ని వేళలో ట్యాక్స్ 10% ఉంది, అన్ని టైప్స్ అనుకోండి, ఈజీగా అర్థం అవడం కోసం. కాబట్టి ఇప్పుడు ఈ ఉత్పత్తిదారుడు ఆ ఉత్పత్తి అయిన వస్తువు పైన ట్యాక్స్ 10% అంటే ఎంత కట్టాలి, 100 రూపాయలు అనమాట అతను అమ్మాలనుకుంటున్నాడు. సో 100 రూపాయల్లో 10% ట్యాక్స్ అంటే 10 రూపాయలు ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్. అప్పుడు అది ఎంత అవుతుంది, 110 అవుతుంది. కాబట్టి ఈ 110 రూపాయలు విలువ గల వస్తువు అంటే 110కి డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు ఇక్కడ ఈ వస్తువు. సో డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు ఎంత కొన్నట్టు ఆ వస్తువుని, 110కి కొన్నట్టు. ఇక్కడ మీరు కాస్త ఆలోచిస్తే ఎస్ కట్టింది ఎవరు, ఈ డ్యూటీ ట్యాక్స్ అంటే స్టార్టింగ్లో ఈ ఉత్పత్తిదారుడు కట్టాడు 10 రూపాయలు. కానీ ఆ 10 రూపాయలు మళ్ళీ అమ్మే దాంట్లో కలిపి అమ్ముతున్నాడు. అంటే 110 రూపాయలకి అమ్మాడు అంటే ఏంటి ఆ 110? అతను వస్తువులన్నీ సమకూర్చుకొని తయారు చేయగా అతనికి పడిన ఖర్చు 60, లాభం 40, ట్యాక్స్ 10. కాబట్టి ఆ ట్యాక్స్ని సింపుల్గా ఈయన టోపీ పైకి పెట్టాడు, ఈయన తలపైకి పెట్టాడు అనమాట. నేను 110కి ఇస్తున్నా నీకు వస్తువు, ఆ 110 ఎందుకు అంటే ఇది 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 అని చెప్పాడు. నాకు లాభం 40, ట్యాక్స్ 10 రూపాయలు అన్నీ కలిపి నీకు నేను 110కి ఇస్తాను అంటాడు. ఇప్పుడు ఇతను 110కి కొనుక్కున్నాడు ఈ వస్తువుని. ఈ 110కి ఇతను 110కి అమ్ముతాడా వేరే వాళ్ళకి అంటే అమ్మడు. ఎందుకు? అతను కొంత లాభంని మరి కోరుకుంటాడు కాబట్టి. అతను ఒక 40 రూపాయల లాభం ఇతను కూడా ఆశించాడు అనుకోండి. అప్పుడు ఇతను ఎంతకు ఇతనికి ఎంత పడినట్టు, 150 పడినట్టు లాభంతో కలిపి. ఇప్పుడు ఇతను మళ్ళీ ఇక్కడ అమ్ముతాడు, హోల్సేలర్కి అమ్ముతాడు. సో హోల్సేలర్కి ఇతను అమ్మినప్పుడు ఇతను కూడా పన్ను కట్టాల్సి సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, అమ్మకపు పన్ను. సో ఇతను అమ్ముతున్నాడు కాబట్టి అమ్మకపు పన్ను పడుతుంది కాబట్టి ఇతనికి ట్యాక్స్ కూడా ఒక 10% ఉందనుకోండి. ఎవ్రీ స్టేజ్లో ఉంటుంది. ఒక వస్తువు ఒక చెయ్యి నుంచి ఇంకో చెయ్యికి మారితే ఖచ్చితంగా దానిపైన పన్ను పడుతుంది అనమాట, ట్యాక్స్ పడుతుంది. సో డిస్ట్రిబ్యూటర్ చెయ్యి నుంచి హోల్సేలర్కి వెళ్తుంది. అంటే ఒక అతను అమ్ముతున్నాడు, ఒక అతను కొంటున్నాడు. ఇది ఒక ట్రాన్సాక్షన్ అనమాట, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. సో ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఒక ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ స్టేజ్లో 10% అనుకుంటే ట్యాక్స్. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ పైన పడే ట్యాక్స్ ఎంత, 10% ఆఫ్ 150 అంటే 15 రూపీస్ పడుతుంది. అంటే ఇతను ట్యాక్స్తో కలుపుకొని ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ చేసుకొని 165 రూపాయలకి హోల్సేలర్కి అమ్ముతాడు. ఈ హోల్సేలర్ 165కి కొన్నాడు అనుకోండి. ఈ హోల్సేలర్ ఏంటంటే అతను ఒక 35 రూపాయలు ఆశిస్తాడు కాబట్టి ఆ వస్తువు అతనికి 200 అయింది అతను లాభం చూసుకుంటే. మరి ఇతను ఇప్పుడు అమ్మాలి అంటే ఇతను ట్యాక్స్ కట్టాలి, ఆ వస్తువు పైన 10% ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఈయన కూడా ఎట్ ద రేట్ ఆఫ్ 10% ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఎంత ట్యాక్స్ కట్టాలి, 20 కట్టాలి. సో మొత్తం అతనికి ఎంత అయింది, ఆ వస్తువు అమ్మాలంటే 220 అయింది. ఇప్పుడు ఇతను రీటైలర్కి 220 రూపాయలకు అమ్ముతాడు. ఈ రీటైలర్ అంటే ఏంటి, మన దగ్గరలో ఉన్నటువంటి షాప్స్ అండి, సూపర్ మార్కెట్ అవనివ్వండి, కిరాణా షాప్స్ అవనివ్వండి, రీటైల్ షాప్స్, కిరాణా షాప్స్. మనం డైరెక్ట్గా కస్టమర్లు వెళ్ళి ఇన్ జనరల్గా సాధారణంగా కొనుక్కునే డైరెక్ట్ షాప్స్ అనమాట రీటైలర్. ఇప్పుడు ఈ రీటైలర్ ఏంది 220 కొన్నాడు హోల్సేలర్ దగ్గర. మరి ఇతను లాభం వేసుకుంటాడు ఒక 30 రూపాయలు అనుకోండి. ఆఖరికి ఎంత అయింది ఆ వస్తువు, 250 అయింది. 250 పైన మనకి పన్ను పడుతుంది ఒక 10% అంటే 25. అంటే ఆ వస్తువు మొత్తం ఎంత అయినట్టు, 275. సో మనకి ఫైనల్గా కస్టమర్కి ఆ వస్తువు వచ్చేసరికి ప్యాకింగ్ పైన రాసి ఉంటుంది
ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ 275 బ్రాకెట్లో రాస్తాడు, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అన్ని పన్నులు కలుపుకొని. అంటే ఇక్కడ వస్తువు ఫైనల్గా ఆ వస్తువు ఎంత కొన్నాడు కస్టమర్, 275 రూపీస్ కొన్నాడు. అంటే ఆ వస్తువు యాక్చువల్గా తయారు చేయడానికి ఎంత అయింది, ఉత్పత్తిదారుడికి 60 అయ్యింది. మరి ఆ 60లో డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తూ లాభాలు ప్లస్ ట్యాక్స్లు కలుపుకొని ఆఖరికి ఆ వస్తువు మనము 275 రూపాయలకి షాప్లో కొంటున్నాం. అంటే ఇక్కడ రెండు ఉంటాయి, మధ్యలో లాభాలు ఉంటాయి. మధ్యలో లాభాలు ఎందుకు అంటే మరి వాళ్ళు సమ్ సర్వీస్ అయితే చేసినట్టే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయడం, హోల్సేల్కి అమ్మడం, వాళ్ళు రీటైలర్స్ అన్ని షాప్స్లో పెట్టడం, అక్కడ నుంచి మనం కన్వీనియంట్గా కొనుక్కోవడం. కాబట్టి కొంత సర్వీస్ ఉంది కాబట్టి కొంత లాభం అది. ట్యాక్స్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఎంత ట్యాక్స్ పడింది, ఇక్కడ 10 రూపాయలు, ఇక్కడ ఎంత 15 రూపాయలు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎంత ఉంది, 20 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంత ఉంది, 25 రూపాయలు. ఈ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 25, 45, 60, 70 రూపీస్ దాకా టోటల్గా ట్యాక్స్ పడుతుంది ఈ వస్తువు పైన. సో ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ట్యాక్సెస్ అన్నీ వాళ్ళు ఈ స్టేజెస్లో వెళ్తుంది కాబట్టి ఈ స్టేజెస్లో ట్యాక్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంఆర్పి ఇంత అని. ఆ ఎంఆర్పిలో ట్యాక్సెస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఈ స్టేజెస్ పైన పడే ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని ఆ ఎంఆర్పి మ్యాక్సిమం డిసైడ్ చేస్తారు. అంటే అంతకన్నా పెరగకూడదు. ఎంఆర్పి అంటే ఏంది, మ్యాక్సిమం అనమాట, అంతకన్నా పెరగకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్కి ఒక 40 రూపాయలు మ్యాక్సిమం లాభం అట్లా వేసుకొని మ్యాక్సిమం లాభం వేసుకునే కేసు అది ఎంఆర్పి. కాబట్టి మనకి ఈ విధంగా ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది నడుస్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ట్యాక్స్ భారం చూసుకున్నట్టయితే ఎవరు భరించారు, ఇతను భరించాడా అంటే ఇతనికి ఎస్ పడింది, 10 రూపాయలు ట్యాక్స్ అయితే ఇతనికి పడింది. కానీ ఇతను ఏం చేశాడు, ఆ 10 రూపాయలు ఈయన మీదకి తోసాడు. డిస్ట్రిబ్యూటర్కి పడింది ట్యాక్స్ 15 రూపాయలు, ఈయన ఏం చేశాడు, 160కి అమ్మినప్పుడు ఆ వస్తువు ఆ ట్యాక్స్ రేటుతో కలిపి అతను లాభంతో కలిపి అమ్మాడు ఇంక్లూడ్ ఆ డబ్బుని. కాబట్టి ఇతను కట్టాల్సిన 15 రూపాయలు ఇతని మీద తోసాడు అనమాట. ఇతను ఏం చేశాడు, ఇతను కట్టాల్సిన ట్యాక్స్ని ఇతని మీద తోసాడు. ఇతను ఏం చేశాడు, లాస్ట్కి ఎవరి మీద పడింది, మొత్తం భారం కస్టమర్ మీద పడింది అనమాట. కాబట్టి ఇక్కడ భారం, తొలి భారం అంటే అది స్టార్టింగ్ అసలు ఇది ఎవరిపైన వేస్తున్నారు ట్యాక్స్, ఇతని పైన వేసినప్పుడు అది ఒకరి చేతి నుంచి మారినప్పుడు ఫైనల్గా అది కస్టమర్ పైన పడుతుంది. మొత్తం ట్యాక్స్లు 70 రూపాయల దాకా ట్యాక్స్లు ఈ హోల్ సిస్టంలో కట్టింది ఎవరయ్యా అంటే కస్టమర్ కడతాడు. సో ఇటువంటి ట్యాక్సెస్నే మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాము. అయితే మీకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తిదారుడి దగ్గర కొనుక్కుంటే ఈ చైన్ అంతా లేకుండా ఉంటుంది కదా సార్ అంటే ఎస్ ఆబ్వియస్లీ. కానీ మనకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తే నాకు వెళ్ళి ఒక లేస్ ప్యాకెట్ ఇవ్వండి అని 10 రూపాయలు మనం ఇచ్చామనుకోండి కంపెనీ దగ్గర, ఈ లేస్ని ప్రొడ్యూస్ చేసేవారు ఎవరు, ఫ్రూటో లేస్, పెప్సీ ఎవరు ఉంటారు కదా, ఒక పెద్ద కంపెనీ. మనం వెళ్ళి ఇదిగోనయ్యో 10 రూపాయలు ఒక లేస్ ప్యాకెట్ ఇవ్వు అన్నాం అనుకోండి, వాళ్ళు ఆ గేట్ ముందే పక్కనే ఉంది, మా కంపెనీ పక్కనే షాప్ ఉంది, అక్కడ కొనుక్కో అంటారనమాట. కాబట్టి బల్క్లో కొనుక్కొని ఆ బల్క్లో కొనుక్కున్నది మనం దాచుకొని గోడౌన్స్లో వాటిని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని అమ్ముకోగలిగితే మోస్ట్ వెల్కమ్, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏమొస్తుంది, ఆ ఇన్వెంటరీ అంటాం. ఇన్వెంటరీ అంటే ఆ వస్తువు ఏదైతే బల్క్లో కొనుక్కుంటామో అది దాచుకునే కెపాసిటీ ఉండాలి, గోడౌన్స్ ఏదో అట్లాంటిది, అది ఉంటే ఫైన్. అందుకనే మీరు ఎప్పుడన్నా చూసినట్లయితే రీటైలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డీమార్ట్ అట్లాంటివి చూసుకుంటే మీకు డైరెక్ట్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. వాళ్ళకి హ్యూజ్ గోడౌన్ బేస్ ఉంటుంది, ఆ గోడౌన్స్లో దాచుకుంటారు. ఆ గోడౌన్స్ నుంచి వాళ్ళు ఈ డీమార్ట్ స్టోర్స్కి పంపిస్తారు. అందుకనే 40% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అంటారు. ఎందుకు, దే కెన్ ఈజీలీ గివ్ ఆ డిస్కౌంట్. ఎందుకంటే మీ షాప్స్లో 275కి ఉండేది, అంటే ఒక బయట కిరాణా షాప్ వాడికి అది 220కి దొరుకుతుంది, ఒక 275 వస్తువు. అదే డైరెక్ట్గా రీటైలర్కి ఎంతకు వస్తుంది, దాదాపు ఒక 110కే వస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటే, డైరెక్ట్గా డీమార్ట్ స్టోర్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కుంటే 110కే. కాబట్టి 110 కొనుక్కున్నాడు ఏం చేస్తాడు, అప్పటికి లాభమే. అతనికి 70% డిస్కౌంట్ అని ఏదైనా వస్తువు పైన ప్రకటించినా అది లాభమే. 130కే ఇస్తున్నాను అంటాడు 275 వస్తువు, అంటే దాదాపుగా 50% కంటే నేను ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నట్టు అంటుంటాడు. సో ఆ రకంగా మనకి నడుస్తుంది చైన్. ఇంకొక టైప్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి, డైరెక్ట్గా రిలయన్స్ స్టోర్స్ అనుకోండి.
ఈ రిలయన్స్ స్టోర్స్ ఏంది, ఆ రిలయన్స్ వాళ్ళకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా రిలయన్స్ వాళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఆ ఉత్పత్తిదారుడు కూడా రిలయన్స్ టెక్స్టైల్స్ చూసుకున్నా, కొన్ని ఉంటాయి రిలయన్స్ మొబైల్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్న రిలయన్స్ ఫోన్స్, అవన్నీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ రిలయన్స్. వాళ్ళకి ఎంత పడుతుంది ఆ వస్తువు తయారు చేయడానికి? 60 రూపాయలు. 60 రూపాయల పైన తయారు చేసిన దానిపైన సర్వీస్ ట్యాక్స్ ఎంతో పడుతుంది. సో సర్వీస్ ట్యాక్స్ కాదు, ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. ఉత్పత్తి అయిన వస్తువు పైన ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. కాబట్టి అతనికి దాదాపుగా ఒక వస్తువు 60 పైన ఒక 6 రూపాయలు అంటే 66 రూపాయలు పడుతుంది ఎక్సైజ్ డ్యూటీతో కలిపి. సో డైరెక్ట్గా ఇంకా తక్కువకి అమ్మగలుగుతాడు అనమాట. ఎవరైనా ఉత్పత్తిదారుడే స్టోర్స్ డైరెక్ట్గా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇంకా చాలా తక్కువ రేటుకి అమ్మగలుగుతారు. సో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్ అంటే ఆన్లైన్ షాపింగ్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ దగ్గర హ్యూజ్ గోడౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ది చూసుకుంటే హైదరాబాద్లో ఉంది, నెక్స్ట్ ఏపీ మొత్తానికి విజయవాడలో ఉంది. సో హ్యూజ్ గోడౌన్స్ అవి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఆ గోడౌన్స్కి తీసేసుకుంటారు. అక్కడ సమ్ బల్క్లో వేల వస్తువులు ఉంటాయండి, ఒకటే ప్రోడక్ట్ వేలల్లో ఉంటాయి అన్నమాట. అక్కడ వస్తువు తీయడానికి వాటికి కూడా వీళ్ళు రోబోటిక్స్ లాంటి ఆటోమేటిక్ సిస్టమ్, సిఎన్ఎస్ అన్నట్టు అంటాం, ఆ సిస్టమ్స్ వాడతారు. క్యాడ్ క్యామ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా అదంతా సప్లై చేయనమాట. డైరెక్ట్గా ఏ వస్తువు కావాలో వస్తువు తీసుకొస్తుంది, బార్కోడ్ స్కానింగ్ అవంతా ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. అంత పెద్ద ఇండస్ట్రీస్ అనమాట అవి. సో వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కొంటారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి చాలా తక్కువ రేటుకి వస్తాయి. కాబట్టి ఆన్లైన్ బిగ్ బిలియన్ డేస్ అట్లాంటివి డిఫరెంట్ సేల్స్లో ప్రకటిస్తారు. 30, 40, 50, 60% దాకా వాళ్ళు దే కెన్ ప్రొవైడ్ అనమాట. ఓకే, సో ఈ రకంగా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది పడుతుంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఇక్కడ ఈ 100 రూపాయల పైన 10% ఇక్కడ ఆల్రెడీ పడింది. ఈ పడిన ట్యాక్స్ ఇంక్లూడ్ అయింది కదండి. ఇప్పుడు ఈ 150లో ఆల్రెడీ ఇతను కట్టిన ట్యాక్స్ 10 రూపాయలు ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ కడుతున్నప్పుడు ట్యాక్స్ ఏం చేస్తున్నాడు, ఈ 150 పైన కడుతున్నాడు, మొత్తం 150 మీద కడుతున్నాడు ఇతను. అప్పుడు అతనికి 15 రూపాయలు పడింది. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఈ 150 రూపాయల్లో ఆల్రెడీ 100 రూపాయలకి అతను ట్యాక్స్ కట్టేశాడు. ఎవరు? మ్యానుఫ్యాక్చరర్ 10 రూపాయలు. ఇక్కడ 150 రూపాయలకు పడుతుంది ట్యాక్స్. అంటే ఇక్కడ ప్రతి స్టేజ్లో ఏమవుతుందంటే ట్యాక్స్ ఇక్కడ ఒకసారి పడింది, ట్యాక్స్ ఇక్కడ ఒకసారి పడుతుంది, ట్యాక్స్ మళ్ళీ ఇక్కడ పడుతుంది. అంటే ఒక వస్తువు తయారు చేసిన వాడు, అమ్మిన వాడు మధ్యలో ప్రతి స్టేజ్లో పడుతుంది ట్యాక్స్. అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్ పడుతుంది అనమాట. సో ఇట్లా ప్రతి స్టేజ్లో మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్లు పడ్డంనే మనము క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్ పడుతున్నట్టు ఉంది అక్కడ. ఎందుకు అంటే అక్కడ 100 రూపాయలకు ఆల్రెడీ 10 రూపాయలు ట్యాక్స్ విధించినప్పుడు ఆ 100 రూపాయలు మళ్ళీ కలపకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఆ 150లో ఆల్రెడీ ఆ 100 ఉంటుంది, దాన్ని కూడా మనం కలుపుకొని 15 రూపాయలు ట్యాక్స్ అన్నట్టు అంటున్నాం. వాస్తవంగా అయితే ఇక్కడ 100 రూపాయలు కాకుండా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా అయింది, 50 ఎక్స్ట్రా అయింది. ఆ 50 పైన మనం ట్యాక్స్ కట్టుకోవాలి తప్ప 5 రూపాయలు కట్టుకోవాలి తప్ప ఇక్కడ 150 మీద కడుతున్నాం, 15 రూపాయలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి స్టేజ్లో ట్యాక్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ విధించినట్టు అవుతుందన్నమాట. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. సో ప్రధానంగా మనకి పరోక్ష పన్నుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది. అందుకని చేత ప్రభుత్వం ఏం చేసింది అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనము వాల్యూ యాడెడ్ ట్యాక్స్ VAT అనేది తీసుకొని వచ్చారు. విలువ జోడింపు పన్ను అంటాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అవన్నీ మనం చూస్తాం, వ్యాట్ ఎట్లా పనిచేస్తుంది అవన్నీ. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం. దాంట్లో ప్రాబ్లం ఏంటో మనం చూసాం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దాన్ని క్లియర్ చేయడం కోసమే ప్రభుత్వం వ్యాట్ని తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనుకున్నాం కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాటి గురించి చూద్దాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మనం ఏమనుకున్నాం, ఎక్సైజ్, కస్టమ్స్, సెంట్రల్ సేల్స్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు మనం ఎక్సైజ్ డ్యూటీ విషయానికి వద్దాం. ఒక వస్తువు ఉంది, గూడ్స్ అంటాం వస్తువు. ఆ గూడ్స్ ఉత్పత్తి అయింది, మ్యానుఫ్యాక్చర్ అయింది. సో ఆ వస్తువు ఉత్పత్తి అయినప్పుడు ఆ ఉత్పత్తిదారుడికి
ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు, ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తారు. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఒక వస్తువు తయారైనప్పుడు విధించే పన్ను ఎక్సైజ్ డ్యూటీ అన్నమాట. ఒక వస్తువు అమ్మినప్పుడు, ఇంకొక అతనికి అమ్మినప్పుడు విధించే వస్తువు సేల్స్ ట్యాక్స్, అమ్మక పన్ను, ఎందుకంటే అమ్మాడు కాబట్టి. ఎక్సైజ్ డ్యూటీ ఏంటి? వస్తువు తయారైనప్పుడు, ఉత్పత్తి అయినప్పుడు విధించే పన్ను ఎక్సైజ్ డ్యూటీ. సో ఎక్సైజ్ డ్యూటీ అంటే ట్యాక్స్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తి పైన విధించే పన్ను ఎక్సైజ్ డ్యూటీ. మనం దీన్ని ఎందుకు డైరెక్ట్ పన్ను అని మనం అనలేదు, డైరెక్ట్ ట్యాక్స్ అనలేదు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాము అంటే, మరి ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ ఉత్పత్తిదారుడు ఏం చేస్తున్నాడు? పన్నుని కడుతున్నాడా? ఎక్సైజ్ డ్యూటీ కట్టట్లేదు, అల్టిమేట్లీ కస్టమర్ భరించాల్సి వస్తుంది. అందుకనే మనం దీన్ని పరోక్ష పన్నుల్లో పెట్టాము. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ. ఇప్పుడు ఇది లేదు, జిఎస్టీ వచ్చేసింది ఈ స్థానంలో, బట్ మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీ. ఓకే, ఒక దేశం ఉంది ఇండియా అనుకోండి, ఇంకొక దేశం ఉంది మేబీ యుఎస్ఏ అనుకోండి. ఇండియాలో ఒక వస్తువు తయారైంది, ఈ వస్తువుని మనం ఒకవేళ ఇండియాలోనే అమ్మాలనుకోండి, అప్పుడు మనం సేల్స్ ట్యాక్స్ కడతాము. చూద్దాం, సేల్స్, సెంట్రల్ సేల్స్ అవన్నీ చూద్దాం మనం. సో ఒక వస్తువు ఇండియాలో తయారైంది, ఆ వస్తువుని ఇండియాలో కాకుండా విదేశీలో ఏదో దేశంలో అమ్మాలనుకోండి, యుఎస్ఏలో అమ్మాలనుకోండి, అంటే ఇక్కడ నుంచి ఆ వస్తువు ఏమవుతుంది? వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవ్వాలి. సో ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఎయిర్పోర్ట్స్లో కానీ సీ పోర్ట్స్లో కానీ మరి వెళ్ళాలి, రెండు మార్గాల్లో కదా వెళ్ళాలి. అప్పుడు అక్కడ కస్టమ్స్ అనే వాళ్ళు ఉంటారు, కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు. కస్టమ్స్లో కూడా ఇది ఎటువంటి డ్యూటీ? ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే దేశానికి కాబట్టి దాన్ని మనము ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటాం, దానిపైన ఎక్స్పోర్ట్ డ్యూటీ విధిస్తారు. సో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు ఇంకో దేశంలో అమ్మాలి అనుకుంటే మన దేశం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్లో కానీ సీపోర్ట్స్లో కానీ మన ప్రభుత్వం విధించే పన్ను ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్, వేరే దేశంలో ఏదో ఒక వస్తువు తయారైంది, ఈ వస్తువుని మన దేశంలో అమ్మాలనుకుంటున్నారు అనుకోండి వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, అప్పుడు ఆ వస్తువు మనకి ఇండియాకి ఏమవ్వాలి? ఇంపోర్ట్ అవ్వాలి. ఇది ఎక్స్పోర్ట్, ఇది ఇంపోర్ట్. దిగుమతి, ఎగుమతి. సో ఆ వస్తువు మన దగ్గరికి దిగుమతి అవ్వాలి. మరి దిగుమతి అయినప్పుడు మన భారతదేశంలో మళ్ళీ ఎక్కడికి దిగుమతి అవ్వాలి? ఎయిర్పోర్ట్స్లో కానీ సీపోర్ట్స్లో కానీ అవ్వాలి. అప్పుడు మళ్ళీ మన కస్టమ్స్ ఆఫీసర్ ఏమంటారు? ఇది వేరే దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు, మా దేశంలోకి రావాలంటే మీరు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇండియాకి, ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి ఇండియాకి, దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. సో అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించి మన ఇండియా లోపలికి రావాలన్నమాట ఆ వస్తువు. సో ఎప్పుడన్నా జనరల్గా మనకి ఏంటంటే ఏదైనా వస్తువు ఒక దేశం నుంచి వచ్చినప్పుడు మన దేశానికి కొంచెం కాస్ట్లీ అవుతుంది, ఎందుకంటే వాటిపైన ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంటాయి. అందుకనే కొన్ని కంపెనీస్ ఏం చేసాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ షావమీ ఏం చేసింది? చైనాలో వాళ్ళ ప్లాంట్ ఉండేది, షావమీ ఇండియాలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా ఎదిగింది. సో వాళ్ళు చైనా నుంచి మన ఇండియాకి పంపించాలన్నప్పుడు ఇండియాలో వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నారు కాబట్టి కొంచెం ఎడిషనల్గా రేట్ పడుతుంది. కాంపిటీషన్లో నిలబడాలి అంటే డైరెక్ట్గా ఎంత తగ్గించుకుంటే అంత తగ్గించుకుంటే ఖర్చులు తక్కువ రేటుకి అమ్మగలుగుతారు. ఎంత తక్కువ రేటుకి అమ్మగలుగుతే అంత కాంపిటీషన్లో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. సో షావమీ ఏం చేసింది? ఇండియాకే వచ్చి ఇండియాలోనే ప్లాంట్ పెట్టింది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టింది. అప్పుడు షావమీ మీ ఫోన్స్ ఇక్కడే తయారు చేస్తుంటుంది కాబట్టి మన దేశంలోనే ఉత్పత్తి అయింది వస్తువు, మన దేశంలోనే అమ్ముతుంది కాబట్టి దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎనీ కస్టమ్ డ్యూటీస్ టు బి పెయిడ్ ఫర్ ది షావమీ బ్రాండ్. వాళ్ళు అప్పుడు ఏం చేయగలుగుతారు? కాంపిటీటర్స్ కంటే ఇంకా తక్కువ రేటుకే వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. ఎడ్జ్ ఉంటుంది, కాంపిటీటివ్ ఎడ్జ్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి కస్టమ్స్ డ్యూటీ
విధించడం అనేది జరుగుతుంది. కస్టమ్స్ డ్యూటీ ఇప్పటికీ ఉందండి. కస్టమ్స్ డ్యూటీ ప్రెజెంట్ కూడా మనకుంది. అంటే జిఎస్టీకి కస్టమ్స్కి సంబంధం ఉండదు, ఎందుకంటే కస్టమ్స్ అనేది ఫారిన్తో డైరెక్ట్గా రిలేషన్ కాబట్టి జిఎస్టీకి కస్టమ్స్కి మనకి రిలేషన్ లేదు. జిఎస్టీ వచ్చినప్పటికీ కూడా జిఎస్టీకి దీనికి రిలేషన్ లేదు కాబట్టి కస్టమ్స్ డ్యూటీ ప్రస్తుతానికి కూడా ఉంటుంది. సో ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ చాలా ఉపయోగపడే టూల్ అండి, చాలా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్. ప్రభుత్వం ఏ విధంగా కస్టమ్స్ డ్యూటీని ఉపయోగించుకుంటుంది అనేది మనం చూద్దాం. మన దేశంలో కొన్ని నెలల ముందు ఆనియన్, ఉల్లిపాయ, దాదాపుగా మనం ఎక్కడన్నా షాప్లో కానీ బయట కానీ చూస్తే ఉల్లిపాయ చూస్తే అది ఒక బంగారంలా కనిపించేది, గోల్డ్లా కనిపించేది. ఏదన్నా రెస్టారెంట్లో తినేటప్పుడు ఒక ఉల్లిపాయలతో కల్పించాడంటే అబ్బా వాడు దేవుడు స్వామి అన్నట్టు అనేవారు అనమాట. అంత ప్రీమియంగా కనిపించేది ఉల్లిపాయ. చికెన్ కేజీ కన్నా రేటు పెరిగిపోయింది. సో ఇటువంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు మరి దాన్ని ప్రభుత్వం ఏదో ఒకటి చేసి అరిగట్టాలి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేసింది అప్పుడు, ఆనియన్స్ పైన, ఉల్లిపాయల పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ చాలా పెంచేసిందండి. ఎక్స్పోర్ట్ డ్యూటీ విపరీతంగా పెంచేసింది ఆ టైంలో గవర్నమెంట్. అప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరు తయారు చేసుకునే వస్తువు, అంటే ఉల్లిపాయలు ఇక్కడ ఇండియాలో తయారు చేసిన అతను చాలామంది ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఫారిన్లో అమ్ముకుంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి కాబట్టి జనరల్గా ఇండియా నుంచి తయారైనప్పటికీ కూడా ఫారిన్ దేశాల్లో అమ్ముకోవడానికి చూసుకుంటారు. మరి ఫారిన్లో అమ్ముకున్నప్పుడు ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచేస్తే అతను కేజీ 30 రూపాయలకు అమ్ముదాం అనుకున్నాడు ఫారిన్లో. కాకపోతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ దాదాపుగా పెంచేశారు అనుకోండి, 150%, 120% తయారు చేశారు అంటే అతనికి 20 రూపాయలు ఖర్చు అవుతాయి తయారవడానికి. ఎక్స్పోర్ట్ డ్యూటీ ఒక 20 రూపాయలు 30 రూపాయలు వేశారు అంటే అతను 20 రూపాయలు ఖర్చు అయింది అతను తయారవడానికి. ఎక్స్పోర్ట్ డ్యూటీ దానిపైన ఒక 25-30 వేస్తే ఒక 50 రూపాయలు అవుతుంది. సో అతనికి అయ్యే ఖర్చు 50. అతను ఫారిన్లో లాభాలు రావాలంటే 80కో ఎంతకో అమ్ముకోవాలి. ఫారిన్లో 80కి పెడితే ఎవరు ఇంట్రెస్ట్ చూపరు, ఎందుకంటే వాళ్ళు 30 అమ్మితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, 80 అంటే ఇంట్రెస్ట్ చూపరు. ప్లస్ మహా అయితే ఫారిన్లో అతను 50కి అమ్ముకుంటే పెద్దగా లాభం రాదు, అతనికి మార్జిన్ ఉండదు. అందుకనే ఏం చేస్తారు ఎక్స్పోర్టర్స్, అరే బాయ్ ఫారిన్లో అమ్ముకోవడం ఎందుకు, ఇంత ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉంటే మన ఇండియాలోనే మనం అమ్ముకుందామని చెప్పి వాళ్ళు డొమెస్టిక్ సేల్స్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. డొమెస్టిక్ సేల్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఆనియన్స్ ఇండియన్ మార్కెట్ లోపలికే వస్తాయి. ఎక్కువ ఆనియన్స్ వస్తే సప్లై వచ్చినట్టు, సప్లై వస్తే ఏమవుతుంది, డిమాండ్ తగ్గుద్ది. డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, ప్రైస్ తగ్గుద్ది. కాబట్టి ఆ విధంగా ప్రైస్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. సో గవర్నమెంట్ ఏంది అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉపయోగించి కూడా దేశంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటుంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ డ్యూటీ బాగా తగ్గిస్తారండి. ఎప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ బాగా తగ్గిస్తారు అంటే జనరల్గా మనకి ఫారిన్ కరెన్సీస్ అప్పుడప్పుడు అవసరం పడుతుంటాయి. ఫారిన్ కరెన్సీస్ అవసరం పడినప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనకి పేమెంట్స్ అందులో డాలర్స్లో ఉంటాయి. సో కాబట్టి భారతదేశానికి డాలర్స్ వస్తాయి కాబట్టి ఫారిన్ కరెన్సీ వస్తుంది, కాబట్టి ఫ్రెష్ కరెన్సీ వస్తుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఫారిన్ ఎక్స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తారు. రెండో సందర్భం ఏంటంటే ఏదన్నా వస్తువు ప్రైసెస్ అప్పుడు బాగా తగ్గిపోద్ది. టమాటో కిలో 2 రూపాయలు అంటారు, కేజీ 2 రూపీస్ అంటారు, కేజీ 2 రూపీస్. ఈ సందర్భంలో ఏం చేస్తారు ప్రభుత్వం, టమాటో ఎవరైతే ఉత్పత్తి చేశారో వాళ్ళు ఇక్కడ డొమెస్టిక్గా 2 రూపాయలు అమ్ముకుంటే వాళ్ళకి బాగా నష్టపోతారు. కాబట్టి ఎక్స్పోర్ట్ డ్యూటీ టమాటోస్ పైన బాగా తగ్గిద్దాము అనుకుంటుంది. ఆ టైంలో ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని బాగా తగ్గిస్తుంది. బాగా తగ్గించినప్పుడు ఏమవుతుంది, కొంతమంది పెద్ద టమాటో ఉత్పత్తిదారులు ఏం చేస్తారు, చాలా ఇక్కడ అమ్ముకుంటే ఏమో రావట్లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఫారిన్ కంట్రీస్లో అని చెప్పి కొంత మంచి లాభాలను అయితే వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఈ సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎవరు చేసుకుంటారు, కాస్త బిగ్ ఫార్మర్స్ చేస్తారు. స్మాల్ ఫార్మర్స్, సన్నకార చిన్న తరహా రైతులు చూసుకున్నట్లయితే వాళ్ళకి వీటిపైన పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళు బాగా తగ్గిపోతే గిట్టుబాటు కూడా అవ్వలేదు అన్నప్పుడు ఇంక మరి ఏం చేయలేక అవి అట్లా కుళ్ళిపోతుంటాయి. సో రోడ్డు మీదే పడేస్తారు, వదిలేసి వెళ్ళిపోతుంటారు. అవన్నీ మనం చూస్తుంటాం.
సో ఈ విధంగా మనకి ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం అప్పుడప్పుడు యూటిలైజ్ చేసుకుంటుంది. ఈ రెండు కలిపి మనము కస్టమ్స్ డ్యూటీ అని అంటాము. సో బేసికలీ ఆ కస్టమ్స్ డ్యూటీ అనేది ఉపయోగించుకొని ప్రభుత్వం కొన్నిసార్లు ఎకానమీని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్, అమ్మకపు పన్ను. ఒక వస్తువు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక వస్తువు ఏదో ఒక సిటీ, ఏ సిటీ అనుకుందాం, నెల్లూరు అనుకుందాం. నెల్లూరులో ఒక వస్తువు తయారయ్యింది, ఒక గూడు తయారైంది. దీన్ని ఇంకొక సిటీ అయినటువంటి కాకినాడలో అమ్మారు అనుకోండి. ఈ వస్తువు నెల్లూరులో తయారైనప్పుడు ఆ వస్తువు తయారు చేసే ఫ్యాక్టరీ ఉత్పత్తిదారుడు ఏం కడతాడు? ఎక్సైజ్ డ్యూటీ కడతాడు. ఫస్ట్ ఈ కంపెనీ ఉంటుంది కదా, ఈ కంపెనీ ఈ వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువు తయారైంది కాబట్టి దానిపైన ఎక్సైజ్ డ్యూటీ కడుతుంది. ఆ కంపెనీ నెలకు ఎంతో కొంత లాభాలు తెచ్చుకుంటుంది, ఆదాయం వస్తుంది ఆ కంపెనీకి. ఆ కంపెనీకి వచ్చిన ఆదాయంలో కార్పొరేట్ ట్యాక్స్ కడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి కంపెనీ, రిలయన్స్ ఫోన్లు తయారు చేసినందుకు ఫోన్ పైన ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. ఆ రిలయన్స్కి నెలకు ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయం పైన కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. ఆ రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీయో ఎవరో ఒకరు, అనిల్ అంబానీయో ఎవరైతే వాళ్ళు అందులో చైర్మన్ అనమాట వాళ్ళు. సో చైర్మన్ కాబట్టి వాళ్ళకి జీతం కూడా వస్తుంది. ఆ జీతం పైన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. సో అన్ని స్టేజెస్లో ట్యాక్స్లు అనమాట. ప్రభుత్వానికి ఎక్కడి నుంచి అన్ని డబ్బులు అంటే మరి ఇదే, ఒక వస్తువు తయారు చేసినప్పుడు ట్యాక్స్, అవన్నీ తయారు చేసినందుకు ఒక కంపెనీకి ఆదాయం వచ్చినప్పుడు ట్యాక్స్, ఆ కంపెనీలో చైర్మన్కి జీతం వస్తుంది, ఆ జీతంలోని ట్యాక్స్. సో ప్రతి స్టేజ్లోనే మనకి ట్యాక్స్ అనేది ఉంటుంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి ఇప్పుడు ఒక నెల్లూరులో ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ కంపెనీ ఆ వస్తువు తయారు చేసినందుకు ఎక్సైజ్ డ్యూటీ కడుతుంది. ఇప్పుడు కాకినాడలో ఆ వస్తువుని అమ్మింది. సో ఇక్కడ అమ్మినప్పుడు అంటే ఒక వస్తువు అమ్మినప్పుడు ఆ వస్తువు పైన సేల్స్ ట్యాక్స్ పడుతుందండి, అమ్మకం పన్ను. ఎవరి మధ్యలో అయినా సరే అమ్మకం జరిగితే అమ్మకం పన్ను పడుతుంటుంది. దాన్నే మనము సేల్స్ ట్యాక్స్ అని అంటాము, అమ్మకం పన్ను. ఈ సేల్స్ ట్యాక్స్ అనేది స్టేట్స్కి వెళ్తుంది, రాష్ట్రాలకు వెళ్తుంది, స్టేట్స్. దీన్ని చూసుకోవడానికి సేల్స్ ట్యాక్స్ చూసుకోవడానికి ఏసీటీఓ, సిటీఓ అని ఆఫీసర్స్ ఉంటారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఇట్లాగా దీస్ పీపుల్ ఆర్ ఇన్ఛార్జ్ అనమాట, వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్లో ఈ సేల్స్ ట్యాక్స్ అవన్నీ బాగానే వస్తున్నాయా లేవా అట్లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు, ఇదే కంపెనీ ఉంది, ఇదే కంపెనీ ఇదే వస్తువులను తయారు చేస్తుంది. ఇదే కంపెనీ మనకి చెన్నైలో అమ్మింది అనుకోండి ఒక వస్తువు, కాకినాడ కాకుండా నెల్లూరులో ఒక కంపెనీ తయారు చేసిన వస్తువుల్ని చెన్నైలో అమ్మింది. చెన్నై అంటే ఏ రాష్ట్రం? తమిళనాడు. ఇప్పుడు ఈ వస్తువు నెల్లూరులో తయారైన వస్తువు ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ కట్టుకుంటుంది. ఎక్సైజ్ డ్యూటీ ఎవరికి కడుతుంది? ఏపీ గవర్నమెంట్ కట్టింది, ఏపీలో తయారైంది కాబట్టి. ఇప్పుడు అమ్మకపు పన్ను చెన్నైలో అమ్మింది కాబట్టి ఇక్కడ మన ఆబ్వియస్లీ సేల్స్ ట్యాక్స్ వస్తుంది. ఈ సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు ఎవరికి కట్టాలి అనేది క్వశ్చన్. ఏదన్నా ఒక వస్తువు జనరల్గా ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకొక రాష్ట్రంలో అమ్మబడితే, ఏ రాష్ట్రంలో అయితే అమ్మబడుతుందో ఆ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ అనేది విధిస్తారు. ఆ వచ్చిన డబ్బులు ఆ రాష్ట్రానికి వెళ్తాయి అన్నమాట. తమిళనాడుకి వెళ్తుంది ఈ కేసులో సేల్స్ ట్యాక్స్. అయితే ఇక్కడ మనకి వస్తువు తయారైనది ఒక దగ్గర, అమ్మింది ఇంకొక దగ్గర. సో ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకొక రాష్ట్రంలో తయారవుతే ఇక్కడ ఇంకొక రకమైన పన్ను కూడా వస్తుంది అనమాట. దాన్నే మనము సిఎస్టీ అంటాం, అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇది ఒక 1% ఎంతో విధిస్తారు.
ఇదని ఇప్పుడు లేవు, అప్పుడు ఉండేవి. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఒక 1% దాకా కేంద్రం విధిస్తుంది సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక వస్తువు ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయి ఇంకొక రాష్ట్రంలో అమ్ముతారో అప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది వస్తుంది అనమాట. సెంటర్ విధిస్తుంది, దాదాపు ఒక 1% ఆఫ్ దట్ ప్రోడక్ట్ వాల్యూ విధిస్తుంది. అయితే ఇందులో కూడా సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయితే వస్తువును అమ్ముతున్నారో ఆ రాష్ట్రంలోనే కదా మరి అమ్మకం జరిగింది, కాబట్టి ఆ రాష్ట్రంలోనే అమ్మకపు పన్ను వసూలు అవుతుంది. ఆ అమ్మకపు పన్ను తమిళనాడు ఏ రాష్ట్రంలో అమ్మబడుతుందో ఆ రాష్ట్రానికి వెళ్తుంది. సో ఇది రిగార్డింగ్ మనకి సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ గురించి ఈ పాయింట్స్ మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. ప్రభుత్వం తుమ్మినా పన్ను, దగ్గినా పన్ను, పడుకున్నా పన్ను, నించున్నా పన్ను, ప్రతి దాంట్లో పన్ను విధించుకుంటూ వస్తుంది మెల్లగా. అయినప్పటికీ ప్రభుత్వం సాటిస్ఫై లేదు, రావాల్సిన డబ్బు రావట్లే, ఇంకా ఏదో చేయాలి అని ఆలోచిస్తుంది. దాంట్లో పుండు మీద ఇంకా కారం జల్లినట్టు ఏమైంది, 1991లో ప్రభుత్వం అంది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మన భారతదేశం ఎదుర్కొంది. ఎకనామిక్ క్రైసిస్ ఎదుర్కొంది, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అప్పుడు ప్రభుత్వానికి తీవ్రంగా డబ్బు అవసరం. మరి ఎట్లా మనము డబ్బు తెచ్చుకోవాలి అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ రెండు. ఒకటి ఆదాయం పెంచుకోవాలి, 2 ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చు తగ్గించుకోవాలి అంటే ప్రభుత్వం చేసే ఖర్చు వేటిపైన ఉంటుంది, సబ్సిడీస్ ఉంటాయి. ప్రభుత్వం ఖర్చు చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలపైన ఉంటాయి. సో ఇటువంటివన్నీ అవసరాలు అన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు సబ్సిడీలు తీసేయలేరు, పేదలకు ఇచ్చే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు తీసేయడానికి వీల్లేదు. సో ఎటువంటివి తీయడం, ఖర్చులు అయితే తగ్గించడానికి ఆస్కారం లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. సో రిమైనింగ్ ఛాన్స్ ఏంటి అంటే ఇన్కమ్ని పెంచుకోవాలి. మరి ఇన్కమ్ని పెంచుకోవాలి అన్నప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇన్కమ్ పెంచాలంటే వెంటనే గుర్తొచ్చేది మనకి ట్యాక్స్. ట్యాక్స్లో 2 రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్స్ పెంచుదామంటే ఆల్రెడీ భారీగా ట్యాక్స్లు అయితే వేస్తున్నాము. ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నాము, కంపెనీ అయితే కార్పొరేట్ ట్యాక్స్ వేస్తున్నాము, అన్నీ గట్టిగానే వేస్తున్నాం. ఇంకా పెంచితే జనాలు తిరుగుబాటు చేస్తారు. ఇంకా పెంచితే దేశానికి అల్టిమేట్లీ మంచిది కాదు. జనాల దగ్గర డబ్బు తగ్గిపోద్ది, కొనుగోలు శక్తి తగ్గిపోద్ది, కొనుగోలు చేయరు, డిమాండ్ ఉండదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోతుంది. కాబట్టి ప్రత్యక్ష పన్నుల పైన పడద్దు. మళ్ళీ ప్రత్యక్ష పన్నులు మనం విధిస్తే వెంటనే గోల చేస్తారు, పన్నులు పెంచేసారు, రేట్లు పెంచేశారు, డౌన్ అంటారు గవర్నమెంట్, మళ్ళీ మనకు ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది అనుకుంది ప్రభుత్వం. మరి ఎట్లా ఒకలాగా ఈ ఇన్కమ్ని పెంచే సూచనలు చెప్పండి అయ్యా అని చెప్పి 1991లో రాజా చెల్లయ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. రాజా చెల్లయ్య కమిటీ. సో 1991లో రాజా చెల్లయ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ రాజయ్య చెల్లయ్య కమిటీ చూసి అంత పరిస్థితిని అంతా చూసి ఏమన్నాడంటే, భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ల్లో డబ్బులు రావాలంటే ప్రధానంగా ట్యాక్స్, ఇన్కమ్ రావాలి అంటే ఉన్న ఆప్షన్ ట్యాక్స్లో డైరెక్ట్, ఇండైరెక్ట్. మీకు డైరెక్ట్ పెంచితే ఓకే బాగానే డబ్బులు వస్తాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ఎంతమంది కడతారు? మహా అయితే 3% కడతారనమాట. సో హార్డ్లీ 3% మనకి ఇన్కమ్ ట్యాక్స్లన్నా డైరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అట్లా. కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ల పైన పెద్ద నువ్వు విధించినప్పటికీ నీకు పెద్దగా చేంజ్ ఉండదు. నువ్వు ట్యాక్స్ బేస్ని, అంటే భారతదేశంలో దాదాపుగా అందరూ ఏదో విధంగా ట్యాక్స్ కట్టేలాంటివి మీరు పెంచాలి అన్నట్టు రాజయ్య చెల్లయ్య కమిటీ చెప్పాడు. రాజయ్య చెల్లయ్య కమిటీ చెప్పే ప్రకారం ఏంది, దాదాపుగా అందరూ కవర్ అవ్వాలంటే ఉన్న ఆప్షన్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్. కాబట్టి మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్లో సర్వీసెస్ అనేవి చాలా ఉంటాయండి. చాలా దగ్గరలో సర్వీస్ అనేది ఉంటుంది, సేవలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్కి మీరు వెళ్తే బ్యాంకింగ్ ఎంతో సేవలు చేస్తుంది, ఇన్సూరెన్స్ ఎంతో సేవలు చేస్తుంది, టెలికమ్యూనికేషన్స్ కొన్ని సేవలు ఉంటున్నాయి, స్టాక్ ఎక్స్చేంజెస్ కొనడాలు అమ్మడాలు, అందులో కంపెనీస్ అన్నీ అమ్ముతున్నాయి కొంటున్నాయి, మధ్యలో బ్రోకింగ్ చేస్తున్నాయి, అవన్నీ సేవలుగా గుర్తించండి. ఇవన్నీ సేవలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కొంత ఆదాయం వస్తున్నాయి కాబట్టి ఆ సేవల పైన పన్ను విధించండి అని చెప్పింది అనమాట రాజయ్య చెల్లయ్య కమిటీ.
ఇంకేంది, కమిటీ సూచించిన ప్రకారంగానే మనకి ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే 1994-95లో ట్రయల్ బేసిస్ పైన ఒక ట్రయల్ అండ్ ఎర్రర్గా చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక 3 సేవలు పైన సేవా పన్ను మేము విధిస్తున్నాము అని చెప్పింది. 3 సేవల పైన సర్వీస్ ట్యాక్స్ని విధించారు ఫస్ట్ టైం. ఏంటి ఆ 3 సేవలు సేవా పన్ను విధించింది అంటే స్టాక్ బ్రోకరేజ్ పైన విధించారండి. అంటే స్టాక్ బ్రోకరేజ్ అంటే షేర్ మార్కెట్లో షేర్లు కొనుగోలు అమ్మకాలు, స్టాక్ బ్రోకరేజ్ పైన విధించారు. ఇది ఒక సేవ. ఈ సేవ పైన సేవా పన్ను విధించారు. నెక్స్ట్ టెలిఫోన్స్ పైన విధించారు. అంటే టెలిఫోన్ సేవలు, టెలికమ్యూనికేషన్స్ పైన కూడా మనకి సర్వీస్ ట్యాక్స్ అయితే విధించారు. ఆ తర్వాత మనకి జనరల్ ఇన్సూరెన్స్ బీమా పైన కూడా సర్వీస్ ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ కూడా మరి సేవా రంగం కిందే వస్తుంది కదా. ఆల్రెడీ మనం అనుకున్నాం రంగాలు ఎన్ని మనకి, ప్రథమ రంగం, ప్రైమరీ సెక్టర్, ద్వితీయ రంగం, సెకండరీ సెక్టర్, లాస్ట్ది టెర్షరీ అంటే సేవా రంగం. కాబట్టి ఆ సేవా రంగం పైన చాలా సేవలు ఉంటాయి. అందులో ఒక సేవ ఏంటి, జనరల్ ఇన్సూరెన్స్. కాబట్టి 94-95లో ఒక 3 సేవల్ని మనం చూసుకొని ఆ 3 సేవలను బట్టి సేవా పన్ను, ఆ 3 సేవల పైన విధించాం సేవా పన్ను. బాగానే వస్తుంది డబ్బులు అని ప్రభుత్వం భావించింది. అరే ఇదేదో బాగానే ఉంది, ఇది ఎప్పుడో విధించాల్సింది, పోన్లే ఇప్పుడు కన్నా మనం కళ్ళు తెరుచుకున్నాము, మెల్లమెల్లగా దాదాపుగా ఉన్న ప్రతి సేవని సేవా పన్ను పరిధిలోకి తెచ్చుకొని అన్ని పన్నులపైన సేవలు విధిద్దాము అన్నట్టు ప్రభుత్వం భావించింది. ప్రతి సంవత్సరం చాలా సేవల్ని సేవా పన్ను పరిధిలో పెంచుకుంటూ వెళ్తుంది. దాదాపుగా మనకి 2016-17 జీఎస్టీ మనకి వచ్చేసరికి ఆ టైంకి దాదాపుగా 152 సేవల పైన, సర్వీసెస్ పైన ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ సేవా పన్ను విధించేది. ఇప్పుడు మనం ఏంటి, రెస్టారెంట్కి వెళ్ళాలంటే సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, అమ్మ తిన్నాము మంచిగా ఎంజాయ్ చేయడానికి సినిమా వెళ్ళాలి అంటే మళ్ళీ అందులో సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. సో ఎక్కడ మనం ఏది చేసుకోవాలన్నా సర్వీస్ ట్యాక్స్లు కట్టుకుంటూ ఉండమాట. ఎనీథింగ్, అన్ని సేవలుగా బ్యాంక్కి వెళ్ళి, ఈ రెస్టారెంట్కి వెళ్ళినందుకు బ్యాంక్కి వెళ్ళి ఏదైనా చేసుకోవాలన్నా సేవ, దానికి మళ్ళీ బ్యాంకింగ్లో సర్వీస్ ట్యాక్స్లు మనకి వేసేస్తుంటారు. సో ఇవన్నీ మనకి ఏంటంటే చాలా సేవలను ఇంక్లూడ్ చేశారు సర్వీస్ ట్యాక్స్ కింద. ఇది మనకి సర్వీస్ ట్యాక్స్ గురించి. అయితే సర్వీస్ ట్యాక్స్లో జనరల్గా మనకి రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు అవసరం లేదు తీసేశారు, ఇప్పుడు జిఎస్టీ వచ్చేసింది కాబట్టి మనకు జనరల్గా ఒక 12% విధించారండి సర్వీస్ ట్యాక్స్ అప్పుడులో. ఈ 12% పైన మళ్ళీ ఒక 2% ఎడ్యుకేషన్ సెస్ ఉండేది. అంటే 2% ఆఫ్ 12% అంటే 0.24%, 12.24% అయింది. మళ్ళీ 1% మనకి ఎడ్యుకేషన్ సెస్ ఉండేది. 1% ఆఫ్ 12% అంటే 0.12 అంటే మొత్తం 12.36% ఉండేది సర్వీస్ ట్యాక్స్ ఓవరాల్గా. దీన్ని మళ్ళీ 15గా పెంచారు, రకరకాలుగా చేశారు. ఇన్ జనరల్గా చాలా సేవలకైతే ఒక్కొక్క సేవకు ఒక్కొక్క పన్ను ఉంటుందండి. చాలా ఎక్కువ సేవలకైతే 12% సర్వీస్ ట్యాక్స్ ఉండేది. దాంట్లో మళ్ళీ సెస్ ఉండేది. 2% ఏమో మనకి ఎడ్యుకేషనల్ సెస్, 1% ఏంటంటే ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ సెస్, ఇది సీనియర్, సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ 1%. సో ఓవరాల్గా మనకి 12.36% సెస్ దాకా విధించారు, సర్వీస్ ట్యాక్స్ దాకా విధించారు అనమాట అప్పుడులో. అయితే మళ్ళీ సర్వీస్ ట్యాక్స్లో అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఒక 2 పాయింట్స్ పైన మనకి అడుగుతుంటాడు. 2 కాన్సెప్ట్స్ ఉంటాయి సర్వీస్ ట్యాక్స్లో, దాని గురించి కూడా ఒక ఐడియా ఉంటే బెటర్. సర్వీస్ ట్యాక్స్లో నెగిటివ్ లిస్ట్ అని ఉంటుందండి ఒకటి. సర్వీస్ ట్యాక్స్లో ఎగ్జెంప్టెడ్ లిస్ట్ అని ఉంటుంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట మనం. గవర్నమెంట్ ప్రతి సేవ పైన అయితే పన్నులు విధించుకుంటూ వెళ్ళిపోలేదు. కొన్ని సేవలు ఉంటాయి, ఆ సేవలపైన జనరల్గా ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ ఎందుకులే విధించడం, ఆ పన్నుల పైన కూడా సర్వీస్ ట్యాక్స్ విధిస్తే బాగోదు అని చెప్పి కొన్ని లిస్టు ఉంటుంది. ఆ లిస్ట్ పైన జనరల్గా ప్రభుత్వం విధించలేదు సర్వీస్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ కొన్ని సేవలు అందిస్తుంది. మరి ఆర్బీఐ రెపో తీసుకొని ఆర్బీఐ రివర్స్ రెపో ద్వారా బ్యాంకులకు ఇవ్వడాలి, మరి ఇవన్నీ ఆర్బీఐ చేసే సేవలే. ఆర్బీఐ నువ్వు సేవ చేసావు కదా, నువ్వు సర్వీస్ ట్యాక్స్ కట్టు అంటే అది బాగోదు. ఎందుకు అంటే ప్రాఫిట్ కోసం పెద్దగా కాదు చేసేది ఆర్బీఐ. కాబట్టి ఆర్బీఐ అందించే సేవలు, ఫనరల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఫనరల్ చేస్తారు కానీ సమాధుల దగ్గర చేస్తారుగా,
వాళ్ళు చేసిన సేవకు గాను మళ్ళీ అందులో సర్వీస్ ట్యాక్స్ వేసారనుకోండి, అది బాగోదు. సో కొన్ని సేవల కింద సర్వీస్ ట్యాక్స్ విధించరు, వాటిని మనం ఆ లిస్ట్ని మనం నెగిటివ్ లిస్ట్ అంటాం, అంటే వాటిపైన సర్వీస్ ట్యాక్స్ ఉండదు అని. ఎగ్జెంప్టెడ్ లిస్ట్ అంటే ఏంటి అంటే పర్టికులర్గా ఆ సంవత్సరం లేకపోతే కొన్నాళ్ళకి ఏదో కారణం చేత కొన్ని కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికైతే మేము పన్ను విధించము అని ప్రభుత్వం బడ్జెట్లో కానీ లేకపోతే నార్మల్ సందర్భాల్లో కానీ చెప్తుంటుంది. వాటిని ఎగ్జెంప్టెడ్ లిస్ట్ అంటాం. ఎగ్జెంప్ట్ వేరు, నెగిటివ్ వేరు. నెగిటివ్ అంటే వాళ్ళ పైన అసలు ట్యాక్స్ విధించలేదు. ఎగ్జెంప్టెడ్ అంటే ప్రస్తుతం తాత్కాలికంగా కొన్ని సేవల పైన మేము సర్వీస్ ట్యాక్స్ విధించము అని చెప్తే వాటిని ఎగ్జెంప్టెడ్ లిస్ట్ అంటాం. మీకు 2014 ఆ టైంలో 2014 బడ్జెట్లో మీకు ఐడియా ఉండుంటే చిదంబరం గారు కార్డ్ బ్లడ్ ఉంటుంది, కార్డ్ బ్లడ్ పైన ఆ సర్వీస్ పైన ట్యాక్స్ విధించము అని చెప్పారు. కార్డ్ బ్లడ్ అంటే ఏంది? అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా పిల్లలు పుట్టాక, ఆ అంబ్లికల్ కార్డ్ నుంచి బ్లడ్లో మనకి బేసిక్ సెల్స్ ఉంటాయి, బిడ్డకు సంబంధించి ఒక బేసిక్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని స్టెమ్ సెల్స్ అంటాం. ఆ స్టెమ్ సెల్స్ తీసుకొని క్రయోజెనిక్స్లో స్టోర్ చేసి స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెమ్ సెల్ బ్యాంక్స్లో వాటిని స్టోర్ చేస్తూ ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిడ్డ పెరిగాక రేపు పొద్దున్న ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, లివర్ ప్రాబ్లం వచ్చినా ఈ అతను స్టెమ్ సెల్ దాచుకున్నట్లయితే ఆ స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉపయోగించుకొని అది క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ సేవ అప్పుడులోనే, ఆ టెక్నాలజీ స్టెమ్ సెల్ టెక్నాలజీ అప్పుడులోనే మనకి మంచి ఆదరణ వచ్చింది, అంటే మంచి డిమాండ్ ఉండిందనమాట. సో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆ టైంలో అది ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వం ఆ టైంలో ఏం చేసిందంటే కార్డ్ బ్లడ్ పైన మేము సర్వీస్ ట్యాక్స్ విధించట్లేదు అని చెప్పింది. సో స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి తెలుసుకోండి, అంటే అది మీకు బాగా యూజ్ అవుద్ది. స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే మంచి టెక్నాలజీ స్టెమ్ సెల్ టెక్నాలజీ. అంటే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయండి, అవన్నీ బాగా స్కోప్ ఉన్న టెక్నాలజీస్. స్టెమ్ సెల్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇట్లా కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, ఇమ్మెన్స్ స్కోప్ ఉంటాయి అన్నమాట వాటి వల్ల. సో స్టెమ్ సెల్ గురించి తెలుసుకోండి బాగా. నెక్స్ట్ వాటిని మనము ఎగ్జెంప్టెడ్ కేటగిరీ కింద చెప్తాం, ఎగ్జెంప్టెడ్ లిస్ట్ కింద చెప్తాం. ఓకే, సో ఇది మనకి దేనికి సంబంధించింది? సర్వీస్ ట్యాక్స్కి సంబంధించింది. దాదాపుగా చాలా వస్తువులపైన సర్వీస్ ట్యాక్స్లు అయితే పెట్టుకుంటూ వచ్చేసారనమాట. ఓకే, నెక్స్ట్ మనకి కౌంటర్ వీలింగ్ డ్యూటీ అని ఉంటుంది, వాటి గురించి చూద్దాం. సివిడి అంటాం, కౌంటర్ వీలింగ్ డ్యూటీ. కౌంటర్ వీలింగ్ డ్యూటీ, సివిడి. ఓకే, సో కౌంటర్ వీలింగ్ డ్యూటీ అంటే అసలు ఏం లేదు. జనరల్గా ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి. వాళ్ళు తయారు చేసే వెహికల్ తయారు చేశారు, ఒక వెహికల్ తయారు చేశారు. ఒకవేళ ఆ వెహికల్ని మన ఇండియన్ కంపెనీ తయారు చేసింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ పైన ఏం ట్యాక్స్ విధిస్తాము? సో ఆన్సర్ చేయండి కమెంట్లో ఎవరన్నా. ఒకవేళ ఒక ఇండియన్ కంపెనీ ఒక వెహికల్ని తయారు చేసింది, మరి ఆ కంపెనీ పైన ఆ వెహికల్ తయారు చేసినందుకు ఇండియన్ కంపెనీ పైన విధించే పన్ను ఏమిటి? ఎక్సైజ్ డ్యూటీ. ఒకవేళ ఫారిన్ కంపెనీ ఫారిన్లో తయారు చేసింది ఒక వెహికల్ని, దాన్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నాము, అప్పుడు దానిపైన విధించేది ఏంటి అంటే ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ. అందులో ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తాం, ఎందుకంటే ఫారిన్లో తయారైన వస్తువు మన ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో అమ్ముతున్నాము కాబట్టి వాటిపైన మనం కస్టమ్స్ డ్యూటీ, దానిలో ఇంపోర్ట్ డ్యూటీ అనేది మనం విధిస్తాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి ఈ ఇండియన్ కంపెనీ తయారు చేసింది కదా ఈ వెహికల్, ఒక వస్తువుని ఒక వెహికల్ని ఇండియన్ కంపెనీ తయారు చేయాలంటే కాస్ట్ ఎక్కువగా పడుతుందండి. అంటే ఆ వస్తువు తయారు చేయడానికి కాస్ట్ ఎక్కువగా పడుతుంది.
ఎందుకంటే మనకి ఎక్సైజ్ డ్యూటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనము ఎక్సైజ్ డ్యూటీ అన్నిట్లో కట్టుకోవాలి. ఇప్పుడు కార్ తయారు చేయాలంటే దానికి ఏముంటుంది, చాసిస్ ఉంటుంది, ఇంజన్, వైరింగ్, గ్లాస్, మెటల్స్ అన్నీ ఉంటాయి వస్తువులు. అన్ని వస్తువులపైన మనకి ఎక్సైజ్ డ్యూటీలు పడుతుంటాయి. అంటే ఇప్పుడు గ్లాస్ కంపెనీ వాడు గ్లాస్ తయారు చేసినందుకు వాడికి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. వాడు అందులో అమ్మినప్పుడు ఆ డ్యూటీ కలుపుకొనే వాడు అమ్ముతాడు లాభంలో. కాబట్టి ఈ కార్ కంపెనీ ఆ గ్లాసులు కొన్నప్పుడు ఆ ట్యాక్స్లు కూడా ఇది భరించాలి. కాబట్టి రకరకాల వస్తువులు వాడుకొని మనం ట్యాక్స్లు కట్టాలి. కాబట్టి జనరల్గా మన ఇండియాలో ఏదైనా వస్తువు తయారు చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. ఫారిన్ వెహికల్స్లో ఫారిన్లో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి కంపెనీస్కి ఫారిన్ కంపెనీలో తయారు చేయడానికి ఒక వెహికల్ని తక్కువ పడవచ్చు. అట్లాంటప్పుడు ఆ తక్కువ పడిన వెహికల్ ఇండియాకి తెచ్చినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ కూడా కట్టినప్పటికీ స్టిల్ ఇంపోర్ట్ డ్యూటీ కట్టినప్పటికి కూడా తక్కువ ఉండొచ్చు. అంటే మన దగ్గర ఒక 100 రూపాయలు పడుతుంది అనుకోండి ఒక వస్తువు తయారవడానికి, ఫారిన్లో 40 రూపాయలే పడుతుంది అనుకోండి తయారవడానికి. ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ ఒక 20 రూపాయలు అనుకోండి, అప్పటికి కూడా వాళ్ళకి 60 రూపాయలే పడుతుంది. సో మార్కెట్లో వీళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు లాభం వేసుకున్న 80 రూపాయలకి అమ్మగలుగుతారు ఫారిన్ కంపెనీ కారో ఏదో వెహికల్. అదే ఇండియాకి పడిన ఖర్చే 100 రూపాయలు, వాడు లాభంతో చేసుకుంటే 120కి తప్ప తక్కువకి అమ్మలేడు అనమాట ఇండియాలో. ఇట్లాంటప్పుడు ఏమవుతుంటుంది, జనాలు ఎక్కువ ఫారిన్ వెహికల్స్కే అట్రాక్ట్ అవుతారు. మన కంపెనీ ఉన్న వెహికల్స్ కన్నా ఫారిన్ కంపెనీలో ఉన్న వెహికల్స్ని కొంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది డౌన్ అయిపోతుంటుంది. డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే భారతదేశం దేశీయ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీలు అవి డౌన్ అవుతాయి. మరి వాడికి లాభాలు తగ్గిపోతాయి. లాభాలు తగ్గడం కోసం వాటిని ఏం చేసుకుంటాడు, వాడు ఉద్యోగుల్ని తీసేస్తూ ఉంటాడు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది, మళ్ళీ జనాల దగ్గర డబ్బులు ఉండదు, ఉత్పత్తి ఉండదు, డిమాండ్ ఉండదు, ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, మళ్ళీ అదంతా రిపీట్ అవుతుంది పరంపర. అందుకనే ఈ విధంగా జరగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం కౌంటర్ వీలింగ్ డ్యూటీ అనేది విధిస్తుంది అనమాట. ఆ కౌంటర్ వీలింగ్ డ్యూటీ అంటే ఏమంటారంటే, ఈ ఫారిన్ వెహికల్ ఉంది, ఈ ఫారిన్ వెహికల్ మనకి ఇంపోర్ట్ డ్యూటీ విధించారు. ఇంపోర్ట్ డ్యూటీ విధించినప్పటికీ కూడా మన ఇండియా కంపెనీ తయారు చేసిన వస్తువు రేట్ కన్నా తక్కువకేనే వాళ్ళకి పడుతుంది అన్నప్పుడు ఒక ఎక్స్ట్రా డ్యూటీ వేస్తారు, సివిడి డ్యూటీ అని. ఇంకొక 30 రూపాయలు ఎంత వేస్తారనమాట, ఇంకొక 30 రూపాయలు 40 రూపాయలు వేస్తారు. సో దట్ ఇండియాలో ఒక వస్తువు తయారడానికి ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళకి కూడా ఆ వస్తువు ఇండియాలో అమ్మడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు కాస్ట్ అంతే పడేటట్టు ఇంకొక డ్యూటీ వేస్తారు. దాన్నే సివిడి అంటాం, కౌంటర్ వీలింగ్ డ్యూటీ. ఇది వేస్తే మరి ఫారిన్ కంపెనీలు పెద్దగా మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపవు కదా సార్ అంటే, మనకి ఒకవేళ వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా ఓకే, కానీ డొమెస్టిక్ ఇండస్ట్రీ పెద్దగా హట్ అవ్వకూడదు అనమాట. సో ఆ కారణం చేత మనము ఈ కౌంటర్ వీలింగ్ డ్యూటీని విధిస్తాము. ఓకే, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది సర్వీస్ ట్యాక్స్ అవన్నీ చూసాం కాబట్టి కౌంటర్ వీలింగ్ డ్యూటీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జనరల్గా మనకి సేల్స్ ట్యాక్స్ నుంచి రాష్ట్రాలకి ఎక్కువ వస్తుంది. ఇక ట్యాక్స్ గురించి ఇంకొక కాన్సెప్ట్ కూడా మనకి ఏముంటుంది అంటే గ్రాస్ ట్యాక్స్ అని ఉంటుంది, నెట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ కూడా తెలియాలి. నికర పన్ను, స్థూల పన్ను. గ్రాస్ ట్యాక్స్, నెట్ ట్యాక్స్. టోటల్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ చూసుకుందాం, కేంద్రంది. టోటల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ యూనియన్. కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్ నుంచి అంటే వచ్చిన పన్నులు మొత్తం అన్నీ మళ్ళీ కేంద్రానికి వెళ్తాయి, యూనియన్కి వెళ్తాయి. సో యూనియన్కి కేంద్రపాలిక ప్రాంతాల నుంచి వచ్చిన డైరెక్ట్ పన్నులు అన్నీ కలిపితే మొత్తం పన్నులు ద్వారా ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి, మొత్తం అన్ని పన్నుల ద్వారా వచ్చిన డబ్బు. దీన్ని మనము గ్రాస్ అంటాం, స్థూల పన్నులు, గ్రాస్. అయితే ఈ పన్నులు ఊరికనే పడిపోవు కదండి, ప్రభుత్వం కూడా ఒక పెద్ద శాఖను మెయింటైన్ చేయాలి. ఆ శాఖలో అధికారులు ఉంటారు, ఎలక్ట్రిసిటీ, ఆఫీసెస్, రెంట్లు, ఫైల్స్, బోల్డ్ ఖర్చులు ఉంటాయి. సో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ప్రభుత్వానికి కాస్త ఖర్చు అవుతుంటుంది అన్నమాట. వాటిని మనము బేసికలీ తీసేస్తాము ఈ 100 రూపాయల్లో, నెంబర్ 1. నెంబర్ 2, వచ్చింది మొత్తం మనం
సెంటర్ దగ్గరే ఉంచుకోదు, యూనియన్ దగ్గరే ఉంచుకోదు. యూనియన్ ఇంకా ఏం చేస్తుంది అంటే రాష్ట్రాలకు కొంత ఇస్తుంది కేంద్రం. సో కొంత రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది, 100 రూపాయల్లో కొంత రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది, కొంత ట్యాక్స్ కలెక్షన్కి ఖర్చు అవుతుంది. ఈ రెండు తీసేగా మనకు మిగిలిందే నెట్ ట్యాక్స్ అనమాట. అంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నికర పన్ను నుంచి వచ్చిన ఆదాయం, నికర పన్ను ఆదాయం. సో ఇది గ్రాస్ నెట్, సింపుల్ పాయింటే. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్వీస్ ట్యాక్స్లో ఇంకా ఏం ట్యాక్స్ ఉన్నాయి? మిగతా అన్నీ నార్మల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ అండి, ఇప్పుడు లేవు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టు సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కూడా ఉంటుంది. సేల్స్ ట్యాక్స్ ఇక్కడ వస్తుంది, స్టేట్ కింద వస్తుంది. ఎక్సైజ్, ఇంపోర్ట్, ఇది సేల్స్ ట్యాక్స్ చూసాం. ఎక్సైజ్ డ్యూటీ. ఓకే, మనం ఏమన్నాము? ఎక్సైజ్ డ్యూటీ అంటే ఒక వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువు పైన విధించే ఉత్పత్తి అయ్యే పన్ను ఎక్సైజ్ డ్యూటీ అన్నాం. అంటే ఒక వస్తువు తయారైనప్పుడు వస్తువు పైన విధించే పన్ను, తయారీదారుడి పైన విధించే పన్ను ఎక్సైజ్ డ్యూటీ అన్నాం. ఈ ఎక్సైజ్ డ్యూటీ ఎవరు విధిస్తారు? కేంద్రం విధిస్తుంది. సో ఇది ఒక యూనియన్ ట్యాక్స్ అనమాట, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్. కానీ ఇందులో 2 వస్తువుల్ని మనము రాష్ట్రాలకు ఇచ్చాం. ఏంటేంటి అవి అంటే లిక్కర్, బేసికలీ లిక్కర్, నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, లిక్కర్ అండ్ నార్కోటిక్స్. అందుకే రాష్ట్రం ఎప్పుడు మత్తు వదలరా అందనమాట, మత్తులో ఉండరా అంటది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎంత మత్తులో ఉంటే రాష్ట్రానికి అంత డబ్బులు, వాళ్ళు మత్తే వీళ్ళకి డబ్బు అనమాట. కాబట్టి లిక్కర్ అంటే ఆల్కహాల్ అవన్నీ వస్తాయి. వాటిపైన ఎక్సైజ్ సుంకం మాత్రం స్టేట్స్కి వెళ్తుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మత్తు పదార్థాల పైన అంటే లిక్కర్, ఆల్కహాల్ వాటిపైన ట్యాక్స్ని మాత్రం మనము స్టేట్స్కి వెళ్తుంది. దానిపైన విధించే ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ అంటాము ఆన్ లిక్కర్ అండ్ నార్కోటిక్స్. ఓకే, సో మనకి దీన్ని ఒక పేరుతో పిలుస్తారు, ఎవరన్నా కమెంట్లో చెప్పండి. అంటే స్టేట్ గవర్నమెంట్ లిక్కర్ పైన, ఈ లిక్కర్ నార్కోటిక్స్ పైన, ఆల్కహాల్ పైన ఒక ట్యాక్స్ని విధిస్తుంది. ఆ ట్యాక్స్ని ఏమంటారు అంటే ఎక్సైజ్ ఇదే, దానికి ఒక పేరుతో పిలుస్తారు. లిక్కర్ పైన విధించే ట్యాక్స్ని ఒక పేరుతో పిలుస్తారు. ఎవరన్నా కమెంట్ చేయండి. ఫర్ మెడిసినల్ పర్పస్ అండి, శివతేజ గారు. నార్కోటిక్స్ అంటే గంజాయి, హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డి అవన్నీ ఉత్పత్తి అవుతాయి కంపెనీస్లో. ఎందుకు అంటే ఫర్ మెడిసినల్ పర్పస్, వాటికి కొన్ని వేరే పర్పస్, యూస్ఫుల్ పర్పస్ ఉంటాయి, వాటి కోసం వాటిని తయారు చేస్తారు. సో ఆ పర్పస్ కోసం తయారు చేసినప్పుడు కూడా వాటి నుంచి వచ్చేది మనకి స్టేట్స్కి వెళ్తుంది. ఎస్, సమ్వన్ టోల్డ్, మధు గారు అన్నట్టు, అబ్కారీ అన్నట్టు అంటాం. అబ్కారీ భవన్ అని ఉంటుంది, అంటే ప్రతి రాష్ట్రంలో అబ్కారీ భవన్స్ అని ఉంటాయి. అంటే అది హెడ్ ఆఫీస్ అనమాట, మొత్తం ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫీస్ అది అబ్కారీ భవన్. ఓకే, సో ఇది ఎక్సైజ్ డ్యూటీ లిక్కర్ అండ్ ఆల్కహాల్ పైన. నెక్స్ట్ టోల్ ట్యాక్స్ మనకు తెలిసిందే, ఎలక్ట్రిసిటీ తెలుసు, లగ్జరీ రెస్టారెంట్స్, స్పాస్ పైన, ప్రీమియం రెస్టారెంట్స్, స్పాస్ పైన విధిస్తారు. ఇప్పుడు మనము మెయిన్ కాన్సెప్ట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి వెళ్ళాలి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మనం చూస్తే జిఎస్టీ అర్థమవుతుంది. సో ఫర్ knowing about what is GST, we should know what is VAT. ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటారు? అది కొన్ని స్థానిక ప్రభుత్వాలు, అంటే యూనియన్ కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వానివి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనకి లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలకు కూడా కొన్ని ట్యాక్స్లు ఇచ్చుకునే అధికారం ఉంటుంది.
స్థానిక ప్రభుత్వాలు మున్సిపాలిటీస్ చూసుకున్నట్లయితే కొన్ని మున్సిపాలిటీస్ కొన్ని ట్యాక్స్లు విధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబైలో ఏదన్నా వస్తువు మీరు తీసుకొచ్చి ముంబైలో ఏదన్నా అమ్ముతున్నప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఆక్ట్రాయ్ ట్యాక్స్ అనేది కూడా కట్టాలి. సో అది స్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి మనం చూడాలి. మనం ఆల్రెడీ చూసాం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడుతుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల. మరి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే చూసాం, మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, కస్టమర్ నుంచి. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయడం కోసమే ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతినే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ జోడింపు పన్ను అంటాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇప్పుడు మనం ఈ వ్యాట్ గురించి కూడా మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇందులో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటూ వెళ్తే మనకి బెటర్గా అర్థమవుతుంది. సో ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్లో చూసుకుందాం. ఇందులో కూడా ఏదన్నా ఒక వస్తువు తయారు చేయనప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్గా అనుకుందాం. ఫస్ట్ కాలం, తర్వాత మనకి ఎవరెవరు ఉంటారు ఇందులో, ప్రొడ్యూసర్ ఉంటాడు, తయారు చేసే అతను. ఏం తయారు చేస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్, ప్రోడక్ట్, అతని యొక్క ఇన్పుట్ ఏంది, అతని యొక్క అవుట్పుట్ ఏంది, అతను ఆ మొత్తంలో ఎంత వాల్యూ యాడ్ చేశాడు ఆ స్టేజ్లో, ఆ వ్యాట్ ఎంత. మనకి నార్మల్గా ఒకవేళ వ్యాట్ లేకుండా ముందు ఏ విధంగా ఉండేవి ట్యాక్స్లు, ఎక్సైజ్ డ్యూటీలు, సేల్స్ ట్యాక్స్ ఉండేది. సో ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ ఉంటే ఏ విధంగా ఉండేది పద్ధతి, వ్యాట్ ఉంటే ఏముంటుంది పద్ధతి అనేది మనం ఈ టేబుల్ ద్వారా, ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు మనం. సో దీన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో వేసుకుంటే కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఎగ్జాంపుల్ అండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఫార్మర్ ఉంటాడు, రైతు. ఈ ఫార్మర్ ఏం తయారు చేస్తాడు, గోధుమ తయారు చేస్తాడు, వీట్ తయారు చేస్తాడు అనుకోండి. ఇతని యొక్క ఇన్పుట్ ఏమవుతుంది, ఆ పంటను సాగు చేయడము, ఆ పంటని ఎరువులు వేయడము, అవన్నీ చేయడం అంతా, అతను పంట అంతా చేయడం అంతా అతను పెట్టిన పెట్టుబడి, ఇన్పుట్ అనమాట. అతను ఒక 10 రూపాయల పెట్టుబడి పెట్టుకున్నాడు. 10 రూపాయలు అయింది అతనికి మొత్తం ఆ వీటిని, ఆ గోధుమని తయారు చేయడానికి. ఈ 10 రూపాయల విలువ గల ఇన్పుట్ని అతను ఏం చేశాడు, తయారు చేశాడు. కాబట్టి అతను ఒక నెక్స్ట్ స్టేజ్కి ఎంతకు అమ్మాలనుకుంటాడు, ఒక 30 రూపాయలకు అమ్ముతాడు. ఎవరికి అమ్ముతాడు, నెక్స్ట్ ఒక మిల్లు వాళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొనుక్కుంటారు, మిల్ వాళ్ళు. సో ఇతను ఒక లాభం కొంత వేసుకొని మిల్ వాళ్ళకి ఒక 30కు ఎంతకు అమ్ముతాడు అనుకోండి. కాబట్టి ఇతను ఎంత అవుట్పుట్ ఇతనికి అంటే ఎంతకు అమ్ముతున్నాడు, 10 రూపాయలు అయిన ఖర్చు అంటే 30 రూపాయలకి అమ్ముతున్నాడు అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఎవరు, మనకి మిల్లర్ అంటే మిల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోధుమ నుంచి పిండి తీసుకొస్తారు. ఆ గోధుమలు తయారు చేస్తాడు రైతు, ఆ పిండి చేస్తారు. ఈ మిల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోధుమ నుంచి పిండి, వీట్ ఫ్లోర్, వీట్ పిండిని తయారు చేస్తారు. వీళ్ళకి ఎంత కొనుక్కున్నారు, వీళ్ళు 30 కొనుక్కున్నారు. కాబట్టి వీళ్ళ ఇన్పుట్ ఎంత, 30 రూపాయలు. ఇప్పుడు వీళ్ళు ఆ 30 రూపాయలు కొనుక్కున్న గోధుమల్ని మిల్లులో వేసి ఆ పిండి తెస్తారు. ఆ పిండిని బేకరీ వాళ్ళకి ఒక 10 రూపాయలు లాభం వేసుకొని వీళ్ళు ఒక 40 రూపాయలకు అమ్ముతారు. కాబట్టి వీళ్ళ అవుట్పుట్ ఎంత, 40. నెక్స్ట్ స్టేజ్ ఎవరు, మనకి మన బేకరీ వాళ్ళు ఉంటారు. ఈ బేకరీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ పిండిని ఉపయోగించుకొని ఒక కేక్ని తయారు చేస్తారు. వీళ్ళు ఎంత కొన్నారు, ఈ మిల్ వాళ్ళ దగ్గర 40 కొన్నారు. ఈ 40 కొన్న ఈ గోధుమ పిండిని మంచిగా అటు ఇటు ఏవో చేసి రకరకాలుగా అది చేసి ఇది చేసి ఒక మంచి కేక్ని తయారు చేస్తారు. అది చేసినందుకు వాళ్ళకి అయిన ఖర్చు లాభం అన్నీ వేసుకోగా వాళ్ళకి బయట కేక్కి అవుట్పుట్ 90 రూపాయలకి అమ్ముతారు బేకరీ. అంటే 90 రూపాయలు వాళ్ళకి బేకరీ వాళ్ళకి, షాప్ కీపర్స్కి అమ్ముతారు, షాప్లో వాళ్ళకి.
బేకరీ వాళ్ళే ఓన్గా తయారు చేసుకుంటే వాళ్ళు 90కే అయినట్టు. బేకరీ వాళ్ళు కొన్నిసార్లు మనకి బేకరీ వాళ్ళు షాపులకు అమ్ముతుంటారు కేక్స్ని. సో షాప్స్, డైరెక్ట్ షాప్స్, ఈ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, అమ్ముతారు, కేక్స్ని అమ్ముతారు. వీళ్ళు ఎంత కొంటారు, 90 రూపాయలకు కొనుక్కున్నారు. ఎందుకంటే వీళ్ళు అవుట్పుట్ 90కి అమ్మాడు. 40 రూపాయలకు కొనుక్కున్న వస్తువుని కొంత విలువ జోడించి కాస్త లాభంని, ట్యాక్స్ని అన్నీ కలుపుకొని 90కి అమ్మాడు అతను. ఎవరికి, షాప్ కీపర్స్ 90 రూపాయలకు కొనుక్కున్నారు ఆ కేక్ని. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 10 రూపాయలు వాళ్ళ పన్నులు, లాభం అన్నీ కలుపుకొని జనాలకు ఆఖరికి ఒక 100 రూపాయలకు అమ్ముతున్నారు వీళ్ళు. సో ఇది ఒక ఆర్థిక ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఎంతో కొంత విలువను పెంచుతున్నారనమాట. డైరెక్ట్గా గోధుమలకి అంత పెద్ద విలువ ఉండదు. అదే మనం పక్కన ఉన్నటువంటి షాప్లో కేక్ని చూస్తే చాలా విలువగల వస్తువు. ఆ కేక్ అనేది ఎట్లా వచ్చింది అంటే ప్రతి స్టేజ్లో విలువను పెంచుకుంటూ వస్తున్నారు. ఆ విలువను పెంచడమే వాల్యూ యాడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ రైతు చూసుకున్నట్లయితే ఆ పంట, ఆ గోధుమ గింజలు తీసుకుంటాడు. ఫస్ట్ ఆ గింజలు తీసుకొని పంట పండించి అవన్నీ చేసి గోధుమలు తీస్తున్నాడు. సో అతను ఎంత వాల్యూ జోడించాడు, 10 రూపాయలు అతనికి ఇన్పుట్స్ ఖర్చు అయినాయి, అతనికి పెట్టుబడి అన్నీ ఖర్చు అయింది తయారు చేయడానికి 10 రూపాయలు. దాని నుంచి అతను విలువ ఎంత జోడించాడు, 30 రూపాయలకి అమ్మాడు అంటే దాని వాల్యూ 30 అయింది. ఎంత వాల్యూ నుంచి, 10 రూపాయల వాల్యూ గల వస్తువు అతను తయారు చేయడం వల్ల 30 రూపాయలకి అతను వాల్యూ పెరిగింది ఆ వస్తువు. అంటే ఎంత వాల్యూ యాడ్ చేశాడు ఈ రైతు, ఒక 20 రూపాయలు వాల్యూ యాడ్ చేశాడు ఆ రైతు. నెక్స్ట్ స్టేజ్లో మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ ఒక వస్తువుని 30 రూపాయలకి కొన్నాడు, 40 రూపాయలకి అమ్మాడు. అంటే అతను ఒక 10 రూపాయలు వాల్యూ యాడ్ చేశాడు, ఎందుకంటే దాన్ని పిండి చేశాడు, అన్నీ చేశాడు. కాబట్టి అది 40 రూపాయలకి అమ్మబడుతుంది. పిండి అయితే 40 రూపాయలకి అమ్మబడుతుంది బయట. అంటే అతను ఎంత వాల్యూ యాడ్ చేసినట్టు, 10 రూపాయలు వాల్యూ యాడ్ చేశాడు. మన బేకరీ వాడు ఏం చేశాడు, ఆ పిండిని ఉపయోగించుకొని మంచిగా ఒక మంచి కేక్ని తయారు చేశాడు, 90 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే ఒక 40 రూపాయల పిండి వాల్యూ 90 రూపాయల కేక్గా తయారు చేశాడు. అంటే ఎంత వాల్యూ అతను యాడ్ చేసినట్టు, 50 రూపాయలు వాల్యూ యాడ్ చేశాడు. షాప్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే 90 రూపాయల వస్తువుని 100 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే వాళ్ళు మంచిగా ఒక గ్లాస్లో కేకులు పెట్టి, ఒక లైటింగ్ పెట్టి, ఏదో ఫ్రిడ్జ్ లాంటి దాంట్లో పెట్టి అవన్నీ చేయడం, ఆ కేక్ ఒక వాల్యూ యాడ్ చేశారు. అందుకని షాప్లో 100 రూపాయలు పెట్టి కొంటున్నారు. సో ఇతను ఒక 10 రూపాయల వాల్యూ యాడ్ చేశాడు. ఇప్పుడు నార్మల్గా మనకి ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ మనం చూసుకున్నాం. మనం ముందు ఏం చూసుకున్నాము, ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్. ఈరోజు క్లాస్ స్టార్టింగ్ ఎగ్జాంపులే అది. జనరల్గా పన్నులు యావరేజ్గా మనం 10% వేసుకుందాం. ఇక్కడ కూడా ట్యాక్స్ ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ప్రతి స్టేజ్లో 10% వేసుకుంటే, మనం ఇందాక కూడా ఏమనుకున్నాము, ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ అనేది ప్రతి అవుట్పుట్లో ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తాము అనుకున్నాం. ప్రతి స్టేజ్లో అవుట్పుట్లో విధిస్తాం. అంటే ఒక వస్తువు 100 రూపాయలకు ఒక ఉత్పత్తిదారుడు తయారు చేశాడంటే 100 రూపాయల పైన 10 రూపాయలు పడుతుంది. 110 వస్తువు 150కి అమ్ముతున్నాడు ఇంకొకటి అంటే 150 పైన 15 రూపాయలు పడుతుంది. కాబట్టి ప్రతి అవుట్పుట్ పైన పడే ట్యాక్స్ ఎక్సైజ్ అండ్ సేల్స్. సో మొదటి స్టేజ్లో ఈ రైతు పైన ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్. అంటే తన అవుట్పుట్ 30 రూపాయలకి అమ్ముతున్నాడు ఎవరికి, మిల్లర్కి. కాబట్టి ఆ 30 రూపాయల మీద 10% మనకి పడుతుంది, 3 రూపాయలు ట్యాక్స్ పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ మిల్లర్ ఏంది, 40 రూపాయలకి అమ్ముతున్నాడు బేకరీ వాడికి. ఈ 40 రూపాయల పైన 10% ట్యాక్స్ 4 రూపీస్ అనేది పడుతుంది. బేకరీ వాడు 90కి అమ్ముతున్నాడు షాప్స్కి. సో 90 పైన 10% 9 రూపాయలు పడుతుంది. ఈ షాప్ వాడి పైన 10 రూపాయలు పడుతుంది. మనకి టోటల్ ఎక్సైజ్ ట్యాక్స్ అయితే ఎంత పడినట్టు ఓవరాల్గా, 3 + 4 7, 7 + 9 16, 16 + 10 26 రూపీస్ పడింది ఓవరాల్గా ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ అయితే మొత్తం ఆ వస్తువు పైన. అదే మనకి పద్ధతి ద్వారా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ 4 రూపాయల ట్యాక్స్లో ఆల్రెడీ ఆ 3 రూపాయలు కట్టిన ట్యాక్స్ ఉంది. ఈ 9లో ఆల్రెడీ మనం ఈ 4 రూపాయలు కట్టింది ఆల్రెడీ ఉంది, మళ్ళీ మనం కట్టుతున్నాం. సో ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని ఎలిమినేట్ చేయడం కోసం వ్యాట్ని తీసుకొచ్చాం. వ్యాట్లో భాగంగా ట్యాక్స్ ఓన్లీ ఎంత వాల్యూ యాడ్ అయ్యిందో దానిపైన మాత్రమే మనం ట్యాక్స్ విధిస్తాము. ఎంత వాల్యూ యాడ్ అయ్యింది అంటే అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, సింపుల్గా అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ అని వాల్యూ యాడెడ్ అంటే. సో ఈ సందర్భంలో మనకి 20 రూపాయల వాల్యూ యాడ్ అయింది ఫస్ట్ స్టేజ్లో. కాబట్టి దానిపైన వ్యాట్ 10%గా మనం అనుకుంటే
20లో 10% అంటే ఎంత, 2 రూపీస్ వ్యాట్ పడుతుంది ఈ స్టేజ్లో. నెక్స్ట్ మనకి ఒకవేళ గనక సెకండ్ స్టేజ్లో చూసుకున్నట్లయితే 10 రూపీస్ వాల్యూ యాడెడ్ అయింది. 10 రూపీస్ ట్యాక్స్ మనకి 1 రూపీ పడుతుంది. అంటే 10 రూపీస్ పైన 10% ట్యాక్స్ వ్యాట్, 1 రూపీ వ్యాట్. ఇక్కడ 50 రూపీస్ ఉంది, దానిపైన 10% వ్యాట్ ట్యాక్స్. అంటే వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ పైన పడుతుంది, అవుట్పుట్ పైన కాదు. సో ఇక్కడ 5 రూపీస్ ఉంది. ఇక్కడ మళ్ళీ 10 రూపీస్ వాల్యూ యాడెడ్ అయింది, దానిపైన 10% అంటే 1 రూపీ ట్యాక్స్ పెరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ వస్తువు పైన ఎంత ట్యాక్స్ పడినట్టు, 2 + 1 3, 3 + 5 8, 9 రూపీస్ పడినట్టు. కాబట్టి మనకి ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ వేసుకుంటే 9 రూపీస్ పడుతుంది టోటల్గా ట్యాక్స్. వ్యాట్ అయితే 9 రూపీస్ పడుతుంది, ఎక్సైజ్ అండ్ సేల్స్ అయితే టోటల్గా 26 పడుతుంది. ఇప్పుడు మనం టోటల్ చూసుకున్నట్లయితే ఒకసారి ఇది ఎంత అవుతుంది, ఇన్పుట్ మొత్తం ఇన్పుట్ ఎంత అయినట్టు, 10 40 80 170 అయినట్టు. అవుట్పుట్ ఎంత అయినట్టు, 190 230 260 అయినట్టు. 10 60 70 90 అయినట్టు. కాబట్టి ఒక వస్తువు తయారు చేయడానికి మొత్తం అయ్యే ఖర్చు 170 రూపాయలు అండి. ఒక వస్తువు యాక్చువల్లీ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 170. ఈ వస్తువుని మనము ఏం చేస్తున్నాం, ఆ వస్తువు ఒకవేళ ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ అయితే మనము అవుట్పుట్ కూడా చూసుకున్నట్లయితే 260. అంటే వాళ్ళ లాభాలు కూడా మనం కలుపుకుంటే ఒక వస్తువు తయారు చేయడానికి అయిన ఖర్చు 170. వాళ్ళ వాల్యూ ఎడిషన్, వాళ్ళ లాభాలు అన్నీ చూసుకుంటే మనకి 220 అయింది. అంటే ట్యాక్సులు లేకుండా ఒక వస్తువు అయితే 260 రూపాయలు ఉంది. ఈ 260 రూపాయలు వస్తువు, వీటిపైన ఒకవేళ మనం ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్లు విధిస్తే 26 రూపాయలు పడుతున్నట్లు అనమాట. అంటే 286 రూపాయలకి మార్కెట్లో అమ్మబడుతుంది ఏ వస్తువు. ఇదే వస్తువు ఒకవేళ మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అయితే 269 రూపీస్కే మార్కెట్లో అమ్మచ్చు దీన్ని. అంటే ఇన్ జనరల్గా ప్రైజెస్ తగ్గే ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1, ఎందుకంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి. ఈ పద్ధతి కోసం, పన్నుల భారం తగ్గించడం కోసం తీసుకొచ్చిన పద్ధతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. పీడిఎఫ్ అంటున్నారు. పీడిఎఫ్ యాక్చువల్లీ నేను దాదాపుగా 5 days బ్యాకే ఇచ్చాను. నేను ఒకసారి ఇన్ఫార్మ్ కూడా చేశా, మరి మేబీ వాళ్ళు ఏమైనా వర్క్లో ఉండొచ్చండి. పీడిఎఫ్ యాక్చువల్లీ నేను యాక్చువల్లీ 2 days or 3 days, దాదాపుగా 5 days అవుతుంది, 5 days బ్యాక్. సో ఒకసారి మీరు ఒక మెసేజ్ పెట్టేసేయండి, 9160085856. ఇది ఛానల్ వాళ్ళ నెంబర్, నా నెంబర్ కాదు. మళ్ళీ ఈ నెంబర్కి మెసేజ్ పెట్టి, సార్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు కొంతమంది, ఇది నాది కాదండి. సో దీనికి ఒకసారి పీడిఎఫ్ సార్ అన్నట్టు ఒకసారి మెసేజ్ చేసేయండి. సో దట్ యాక్చువల్లీ నేను చెప్పాను, మరి మేబీ సమ్ వర్క్లో ఉన్నారేమో. పీడిఎఫ్ ఓకే. సో మనకి ఈ విధంగా ఉండడం కోసం తీసుకొచ్చిన ట్యాక్సే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అయితే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఆ ప్రాబ్లమ్స్ని సవరించుకుంటా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే స్టేజ్లో మార్చుకుంటా వస్తుంది. ఫస్ట్లో మన వాళ్ళు వ్యాట్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ వ్యాట్లో చిన్న మార్పులు చేసి మాడ్ వ్యాట్ తీసుకొచ్చింది. మాడిఫైడ్ వ్యాట్ అంటాం. మాడిఫైడ్ వ్యాట్నే మనము మాడ్ వ్యాట్ అంటాం. దీంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాని ప్లేస్లోనే సెంట్రల్ వ్యాట్ తీసుకొచ్చింది, సెన్ వ్యాట్ అంటాం. దీంట్లో ఉన్న మార్పులన్నింటినీ ఇదన్నిటి ప్లేస్లో దీంట్లో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని కొట్టేసి ప్రభుత్వం ఆఖరికి జిఎస్టీ పట్టుకొచ్చింది. సో ఈ జిఎస్టీ ఏంది అంటే ప్రధానంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ వ్యాట్లో చూసుకున్నా చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రాక్టికల్గా విధించడం కష్టం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. ఆ వస్తువు ఒక రాష్ట్రంలో అమ్మితే సేల్స్ ట్యాక్స్ పడుతుంది, ఇంకొక రాష్ట్రంలో అమ్మితే ఆ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ పడుతుంది, మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. మళ్ళీ అంటే చాలా ట్యాక్స్లు భారాలు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ పన్నులు పడిపోతున్నాయి. ఈచ్ స్టేజ్లో పన్నులు ఎక్కువ పడిపోతున్నాయి. ప్లస్ ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకొక రాష్ట్రంలో వెళ్ళి అమ్మాలి అంటే అది ప్రోత్సాహకంగా లేదనమాట, ఎందుకంటే పన్నుల భారం ఇంకా ఎక్కువగా పడుతుంది కాబట్టి. సో ఈ రకంగా మనకి పన్నుల భారం ఎక్కువగా ఉంది, వ్యాపారం చేయడం కష్టపూరితంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి ఎంత బాగుంటే అంత ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ రకరకాల ఉన్నటువంటి పరోక్ష పన్నుల వ్యవస్థలు దాదాపుగా అన్నీ రద్దు చేసి భారతదేశం అంతటా ఒకే విధమైన ట్యాక్స్ ఉండి
ఒకే విధమైన మార్కెట్ లాంటిది ఉంటే బాగుంటుంది అని భావించి ఈ పరోక్ష పన్నులన్నిటినీ జనరల్గా రద్దు చేసి దాదాపుగా అన్నీ కాదు, దాదాపుగా అన్నిటినీ తీసి ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటి స్థానంలోనే మనకి జిఎస్టీ అనేది పట్టుకొచ్చింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చాక ఎక్సైజ్ పోయింది, కస్టమ్స్ ఉంది, సర్వీస్ పోయింది, సిఎస్టీ పోయింది, సేల్స్ పోయింది, లిక్కర్, పెట్రోలియం అట్లా కొన్ని ఎగ్జెంప్ట్ చేశారు. అవి మనం జిఎస్టీ చూసినప్పుడు చూస్తాం. సో జిఎస్టీ క్రింద పెట్రోలియం, లిక్కర్ అట్లాంటివి కొన్ని మనం ఎగ్జెంప్ట్ చేసాం. నెక్స్ట్ ఇక టోల్, ఎలక్ట్రిసిటీ ఉంది, లగ్జరీ ట్యాక్స్ పోయింది. సో దాదాపుగా చాలా ట్యాక్సెస్ పోయిందండి. మెయిన్గా రాష్ట్రాలకి సేల్స్ ట్యాక్స్ ద్వారానే ఆదాయం వస్తుంది. జిఎస్టీ రావడం ద్వారా ఏమైంది, సేల్స్ ట్యాక్స్ పోయింది. అప్పుడు గోల పెట్టారు రాష్ట్రాలు, మాకొద్దు ఈ జిఎస్టీ అని చెప్పి. అయితే ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం, మీకు ఏదైతే ముందు సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చేదో ఇప్పుడు కూడా మీకు అంతే డబ్బులు వస్తుంది. అది సెంటర్కి జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి మీకు అది అప్పచెప్తారు, ఆ డబ్బులు అంతే అమౌంట్, మీకు ప్రాబ్లం ఉండదని నచ్చజెప్పింది. దాంతో ఎప్పటి నుంచో స్ట్రగుల్ చేస్తూ ఉంటే ఆఖరికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ అనేది అమలు అయ్యింది. ఈ జిఎస్టీ ఎట్లా అంటే ఎవరు సూచించారో, ఎప్పుడు ఆ పార్లమెంట్కి సంబంధించిన బిల్ ఏది, రాజ్యాంగ సవరణ ఏది, ఆ జిఎస్టీలో స్లాబ్స్ ఉంటాయి, మనకి రకరకాల సేవల వస్తువులపైన స్లాబ్స్ ఉంటాయి, ఆ స్లాబ్స్ ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, అవన్నీ పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోవాల్సి ఉంటుంది మనకి. సో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. యాంటీ ప్రాఫిటరింగ్ అంటున్నాం. రవికుమార్ గారు ఏమంటారంటే జిఎస్టీ వల్ల ఇంక్రీజ్ అయింది, పీపుల్ మీద ఎఫెక్ట్ అంటున్నారు. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే జిఎస్టీ వల్ల తగ్గాలి భారం, కానీ జిఎస్టీ వల్ల పెద్దగా భారం అయితే తగ్గలేదు. పెరిగిందా లేదా అనేది పక్కన పెట్టినా తగ్గడం అయితే తగ్గలేదు. దానికి యాంటీ ప్రాఫిటరింగ్ అంటాం అనమాట. సో యాంటీ ప్రాఫిటరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యాంటీ ప్రాఫిటరింగ్ పెద్దగా అమల్లోకి రాలేదు. అది ఎందుకు, అవన్నీ మనము జిఎస్టీ చూసినప్పుడు చూసుకోవాలంటే ఎందుకు జిఎస్టీ వస్తే బాగా తగ్గిపోవాలి అనుకున్నాం కానీ తగ్గలేదు అనేవి మనం జిఎస్టీలో చూసుకుంటాం. సో ఈరోజు మనం ఒక క్లాస్ బ్రీఫ్ చేసుకుంటే దెన్ నెక్స్ట్ క్లాస్లో మనము ఎక్స్క్లూజివ్ జిఎస్టీ గురించి డీల్ చేయొచ్చు. ఓకే, ఈరోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాం, పరోక్ష పన్నుల గురించి. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏమనుకున్నాం, పన్నులు 2 రకాలు, ప్రత్యక్ష, పరోక్ష. ప్రత్యక్ష అంటే తొలి భారం తుది భారం ఒకరే పైన పడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. అంటే ఒకరికి ఆదాయం వస్తుంది, అతనే చెల్లిస్తాడు డైరెక్ట్గా ప్రభుత్వానికి, ఇతని తరపున ఇంకొకరు చెల్లించరు, అంటే ఇంకొకరి పైన పడదా భారం, దాన్నే మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. వేరేస్ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను ఏంటంటే తొలి భారం ఇంకొక అతని పైన పడితే ఫైనల్గా అది ఆఖరికి ఎవరు కడతారు అదంతా అంటే వేరే అతను కడతాడు, కస్టమర్. కాబట్టి ఆ పన్నుల్ని మనము పరోక్ష పన్నులు అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మళ్ళీ కేంద్రానికి కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, స్టేట్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, యూనియన్కి చూసుకుంటే ఇంకా లిస్ట్ ఉంటుందండి. ఇది బేసిక్ అంటే మెయిన్ ట్యాక్స్లు అనమాట ఇవి. సో యూనియన్ చూసుకుంటే ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, కస్టమ్స్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. స్టేట్స్లో సేల్స్ ట్యాక్స్, లిక్కర్ అండ్ నార్కోటిక్స్ పైన విధించే ఎక్సైజ్ డ్యూటీ, టోల్, ఎలక్ట్రిసిటీ, లగ్జరీ. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఏ విధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మెకానిజం ఉంటుంది అని. ఒక ఉత్పత్తిదారుడు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, కస్టమర్, ప్రతి స్టేజ్లో ట్యాక్స్ అనేది టోటల్ అవుట్పుట్ పైన పడుతుంది. అంటే ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ పైన మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అవుతుంది. దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. దానివల్ల రేట్లు బాగా పెరుగుతాయి, దానివల్ల వినియోగదారుడి పైన ఎఫెక్ట్ బాగా పడుతుంది. సో మనకి అది డీల్ చేయడం కోసమే వాల్యూ యాడెడ్ మెథడ్ తీసుకొచ్చారు అన్నట్టు మనం అనుకున్నాం. సో మనకి ఎందుకు కొన్ని స్టోర్స్ డైరెక్ట్గా తక్కువ రేటుకి హై డిస్కౌంట్స్ ఇవ్వగలుగుతాయి అంటే మనం చూసాం, ఆ మధ్యలో ఉన్న స్టేజెస్ని కనుక స్కిప్ చేయగలిగితే, ఈ హోల్ స్టేజెస్ని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ మధ్యలో ఈ హోల్ స్కిప్ చేయగలిగితే మనకి తక్కువ రేటుగా ఇవ్వగలడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద స్టోరీ బిహైండ్ డిస్కౌంట్స్ అనమాట. ఎక్సైజ్ డ్యూటీ అంటే వస్తువులు తయారైనప్పుడు, ఉత్పత్తి అయినప్పుడు విధించే పన్ను అది. ఇది యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క పన్ను. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువు అమ్మబడితే ఆ రాష్ట్రంలో అమ్మకపు పన్ను విధించబడుతుంది. అది రాష్ట్రాలు విధించే పన్ను. అమ్మకపు పన్ను రాష్ట్రాలకి చాలా ఆదాయాన్ని తీసుకొచ్చేది. ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు ఇంకో దేశంలో అమ్మాలి అన్నా, ఇంకో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు మన దేశంలో అది తెచ్చుకొని కొనుక్కోవాలి అనుకున్న ఏదానికన్నా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఎగుమతులు దిగుమతుల పైన పన్ను ఉంటుంది అనమాట. వాటిని కస్టమ్స్ డ్యూటీ అంటాము. సో
సో కస్టమ్స్ డ్యూటీ ఈ రెండు ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలో కొన్నిసార్లు ఏవైతే కొన్ని చర్యలు చేయొచ్చో చేపడతా ఉంటారు, తగ్గించడం పెంచడం ద్వారా. సేల్స్ ట్యాక్స్ అమ్మకపు పన్ను మనం ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకొక రాష్ట్రంలో అమ్మితే ఆ ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైతే అమ్మబడిందో ఆ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ కట్టడం అవుతుంది. ఇక్కడ ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి సెంటర్ ఇన్వాల్వ్ అవుతుంది, అక్కడ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విధిస్తుంది అనమాట, దాదాపుగా ఒక 1%. సర్వీస్ ట్యాక్స్ అంటే జనరల్గా మనకి సర్వీస్ ట్యాక్స్ 1991లో రాజాయ్ చెల్లయ్య కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారంగా 1994-95లో మొట్టమొదటిసారిగా 3 సేవలపైన పన్ను అయితే విధించాము. స్టాక్ బ్రోకరేజ్, టెలిఫోన్, జనరల్ ఇన్సూరెన్స్. ఆ తర్వాత కాలానుగుణంగా మెల్లగా చాలా సేవల్ని సేవా పన్ను పరిధిలో పెంచుకుంటూ వస్తున్నాము. దాదాపుగా 152 సేవలకి పైన పన్ను ఉండేదన్నమాట ఈ 2016 ఆ టైం వచ్చేసరికి. ఆ సర్వీస్ పన్ను పైన మళ్ళీ సెస్ కూడా ఉండేది, దాదాపు 3% సెస్ ఉండేది. సర్వీస్ ట్యాక్స్లో 2 రకాలు ఉంటాయి, నెగిటివ్ లిస్టు, ఎగ్జెంప్టెడ్ లిస్టు. నెగిటివ్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే దాటిపైన అసలు సేవా పన్ను ఉండదు. అదే ఎగ్జెంప్టెడ్ లిస్ట్ అంటే తాత్కాలికంగా ఆ పన్నులకి సేవా పన్ను కట్టక్కర్లేదు, తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చారనమాట, అది డిఫరెన్స్. కౌంటర్ వీలింగ్ డ్యూటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మన దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువు విదేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువుతో పోటీ పడలేకపోతుంది మన దేశంలో అన్నప్పుడు విదేశీ వస్తువుని మన దేశంలో అమ్మబడుతున్న విదేశీ వస్తువు పైన ఎక్స్ట్రా డ్యూటీ విధిస్తారు, ఎక్స్ట్రా ట్యాక్స్. దాన్ని సివిడి అంటాం, కౌంటర్ వీలింగ్ డ్యూటీ. తద్వారా దేశీయ కంపెనీ దేశీయ కంపెనీ దివాలా తీసే పరిస్థితి లేకుండా కాపాడడం కోసం. గ్రాస్ ట్యాక్స్, నెట్ ట్యాక్స్. గ్రాస్ అంటే టోటల్గా వచ్చిన ట్యాక్స్, అందులో నుంచి మనకి ట్యాక్స్ ఖర్చు అయినది ప్లస్ రాష్ట్రాలకి ఇచ్చేయగా మనకి మిగిలిందే నెట్ ట్యాక్స్, సూల నికర. నెక్స్ట్ మనము లిక్కర్, నార్కాటిక్స్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్ పైన పడే ఎక్సైజ్ డ్యూటీ మనకి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి కూడా ఎక్కువ మొత్తాలు అంటే సేల్స్ ట్యాక్స్ తర్వాత స్టేట్ గవర్నమెంట్కి మ్యాక్సిమం డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ లిక్కర్ పైన ఉన్నటువంటి ఎక్సైజ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి వస్తుంది అనమాట, అబ్కారీ అంటాం దాన్ని. మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి వెళ్ళాము ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తీయడం కోసం. వాల్యూ యాడింగ్ అంటే ఇక్కడ మనం అవుట్పుట్లో ట్యాక్స్ కొలవము, ఓన్లీ వాల్యూ యాడెడ్ పైనే కొలుస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 10 రూపాయలకి ట్యాక్స్ ఇక్కడ కట్టాడు ఇతను, కాబట్టి మళ్ళీ ఇతను కట్టాల్సిన ఈ 30 రూపాయలకి ఇతను కొన్నప్పుడు మళ్ళీ ఇతను 40 రూపాయలకి అమ్మినప్పుడు ఆ 40 రూపాయల్లో మనకి ఆ 10 రూపాయలు అనేది మనకు ఆల్రెడీ ఇతను కట్టాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ 20 రూపాయలకే మనకు ట్యాక్స్ కడతాం, వాల్యూ అడిషన్. సో మళ్ళీ ఇతను 30 రూపాయలకి ఆల్రెడీ ట్యాక్స్ కట్టాడు కాబట్టి నెక్స్ట్ స్టేజ్ అతని పైన మళ్ళీ ఆ 30 కలపం, జస్ట్ వాల్యూ అడిషన్ 10 రూపీసే ఇక్కడ విధిస్తాం. కాబట్టి ఓన్లీ ఎంత వాల్యూ యాడ్ అయింది దానిపైన మాత్రమే ట్యాక్స్ విధిస్తే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాము. ఇక్కడ మనకు ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే కాస్త క్లియర్ అవుతుంది అనమాట. సో మెల్లగా మన ప్రభుత్వం ఏంది అంటే వ్యాట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా లేదు. కాబట్టి జనరల్గా ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రంలో అమ్మాలన్నా అట్లాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడం కోసం ప్రభుత్వం జిఎస్టీని తీసుకొచ్చింది. జిఎస్టీ తీసుకొని రావాలి అంటే రాజ్యాంగంలో సవరణలు చేయాలి, అందుకని చెప్పి ప్రభుత్వం కూడా రాజ్యాంగ సవరణలు చేసింది. సో దీని గురించి కూడా మనకు క్లియర్గా తెలుసుకోవాలి, అది ఏ బిల్లు, అది ఏ చట్టము, అది ఏ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు, ఏ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు, ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలిపాడు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది. జిఎస్టీ ఇప్పుడు కన్నా ముందు ఎప్పుడన్నా పార్లమెంట్లో పెట్టడానికి చూసిందా ప్రభుత్వం? దీవి చూసిన తర్వాత జిఎస్టీ స్లాబ్స్ చూసుకోవాలి, జిఎస్టీ కౌన్సిల్ చూడాలి. వీటికి రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ ఫైనాన్స్ కమిషన్ అని ఉంటుంది, వాటి గురించి కూడా మోస్ట్లీ మనం నెక్స్ట్ క్లాస్లోనే చూడాలి. లేటెస్ట్ది 15th ఫైనాన్స్ కమిషన్. సో ఇందులో భాగంగా ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో చూసినప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ కూడా ఒకసారి బ్రీఫ్గా మనం ప్రస్తావించుకుంటే కాస్త మనకి బెటర్ ఉంటుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ చూస్తాం. సో దీంతో మనకి ప్రెజెంట్ ఈ ఎకానమీ క్లాస్ అయితే అయ్యింది. మళ్ళీ మనము షార్ప్గా 5 PM to 6:30 PM హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. హిస్టరీలో టుడే మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మొఘల్స్ గురించి ప్రస్తావించుకుందాం. సో థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. మనం మళ్ళీ తిరిగి షార్ప్గా 5 o'clockకి హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం మళ్ళీ 5కి కలుసుకుందాం.